హైదరాబాద్లో వినాయకుల పండుగకు మస్తు గణపతులు తీరు గణపతులను చూద్దాం అంటని ఈరోజు రిసల బజార్ దిక్కు వచ్చిన ఇక్కడ పెద్ద వినాయకుని పెట్టిన చంద్రరావు ఆడ చూసి వచ్చిన అంటే చూడలేదా అని జర దూరమే మనం ఉండేకాడికించి కానీ అయితమా ఆయన వచ్చిన ఇటు అందుకే మంచి గమగమ వాసనలు వస్తున్నాయి ప్రసాదాలు ఇటు అందుకు చూస్తే పెద్ద గుడి మండపం కట్టిండ్రు మస్తు పెద్దగా ఉంది ఆడికేం చీడు దాకా బంగారు మండపము ఎంత బాగుందో చూడండి ఒబ్బరో ఇదివరదాకా చూసిన మండపాలు నువ్వు ఒక్కెత్తు ఇది ఒక్కటే ఒక్కెత్తు మస్తు పెద్దగా ఉన్నది ఆడికేం చీడు దాకా ముద్దుగా పెద్ద పెద్ద పిల్లర్లు వేసి కట్టిండ్రు చూసిండ్రా 1 2 3 4 ఇటు 1 2 3 4 స్తంభాలు అటు 4 స్తంభాలు ఇటు మళ్ళీ ఎంటకు కూడా అట్లనే ఉన్నాయి అటు బాందుకు ఇటు బాందుకు చూసుకుంటా వస్తుంటే అమ్మో పెద్ద బంగారు మండపము మొత్తం గుడి మండపం ఎంత ఉంటుందో గుడి ఎంత ఉంటుందో అంతా కూడా మామూలుగా రాతి కట్టడం కాదు ఇదంతా బంగారం రంగుతోటి చేసిండ్రు ఆడికిడికి మస్తు పెద్దగా చేసిండ్రు లోపలికోదాం పాండి దేవుని చూస్తాం ఎట్లున్నాడు మొత్తానికి అయితే మండపం అయితే మస్తు పెద్ద ఉన్నది మండపం చూసి లోపలికి వస్తే ఆహా ఏమన్నా ఉన్నదా ఈడ వినాయకుని మండపము మామూలుగా అయితే వినాయకుని మండపం అంటే ఇంత రేకులు కట్టి లేకుంటే పందిరి కట్టి ఒక లైట్ పెట్టి ముద్దుగా వినాయకుని పెడదురు కానీ ఇంత అందంగా ఇగో ఇంత పెద్ద మాలు కట్టినట్టు కట్టి పెద్ద రాజమహల్లు కడతారు కదా అగో అట్లా కట్టి చూడండి ఒక్కసారి మీదికంతా మస్తు పెద్దగా ఉన్నది ఈడికెంచి షురు చేసి ఓడదాకా మొత్తం ఈ మండపము పబ్లిక్ కూడా బాగా వస్తున్నారు ఒకసారి అట్లా చూద్దాం పండి ఏమేమి పెట్టినరు దూరంకెంచి వచ్చిన వాళ్ళు వచ్చి సామిని చూసి జరసేపు కూర్చొనికే నిమ్మలంగా ఇగో ముద్దుగా ఇట్లా పెట్టినరు నిమ్మలంగా ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా పెట్టుకొని పెట్టుకొని జరసేపు కూర్చొని నిమ్మలంగా సామిని చూసుకొని దండం పెట్టుకొని ఇంత ప్రసాదమే మనం పెడితే తినేసిపోవచ్చు అగా అట్లున్నది బాగున్నది రిసల బజార్ కాడున్న వినాయకుడు ఈ వినాయకునికి ప్రత్యేకత ఏంటంటే మనం ఈరోజు కూర్చొని ముచ్చట పెట్టుకోవచ్చు ఎందుకంటే మంచిగా కూర్చొని అన్నీ చూడడానికి వీలున్నది వీడికెంచి షురు ఎత్తే దశావతారాల బొమ్మలు అన్నీ పెట్టి నాడిమిట్లా వినాయకుని పెట్టినరు అయితే ఈ దశావతారాలు పెట్టుడు మళ్ళీ వినాయకుడిని పెట్టుడు రెండు కూడా విష్ణుమూర్తికి సంబంధించిన కాన్సెప్టులు అంటారు కదా విష్ణుమూర్తికి సంబంధించిన కాన్సెప్ట్ తోటి పెట్టినరు అసలు కాన్సెప్ట్ తోటి పెట్టినరు అయితే కూర్చుంటే ఏం మంచిగా అనిపించలేదు కానీ ఇలావాడు చూస్తాను నేను కూడా మీకు కూడా చూపిస్తా ఇటు చూడండి మొదలు విష్ణుమూర్తి అంట సముద్రంలో ఉన్న వేదాలను బయటికి గుంజుకరానికి అవతారం ఎత్తుతాడు ఫస్ట్ ఎత్తే మత్స్యావతారము ఆ మత్స్యావతారం అగో అటెనక కూర్మావతారము తాబేలు తాబేలుకి సంబంధించినటువంటిది ఆ అవతారంలో ఉంటాడు స్వామి కూర్మ మనకు ఆడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది శ్రీకూర్మం అనే ఒక గుడి ఉంటుంది అక్కడ విజయనగరం బందుకు మస్తు పెద్ద గుడి ఉంటుంది శ్రీకూర్మం అని ఇగో ఇది కూర్మావతారము అటెనక వరాహావతారము ఈ నడుమ కాలంలో వరాహస్వామికి వరాహిమాతకి బాగా మొక్కుతున్నారు కదా అగో ఆ వరాహావతారము భూమిని స్వామి కిందికేంచి మళ్ళీ నీళ్ళకేంచి మళ్ళీ పైకి తీసుకొచ్చేటటువంటి అవతారము భూమిని బయటికి తీసుకొచ్చే అవతారము ఈ వరాహావతారము అటెనక నరసింహావతారము అంటే మనిషి మొదటి దశ అంటే నీళ్ళల్లో చేప కాడికెంచి ఉన్న కాడికెంచి చేపలు ఎట్లా ఉట్టి నీళ్ళల్లోనే ఉంటాయి కానీ తాబేలు నీళ్ళల్లో ఉంటుంది బయట ఉంటుంది ఫస్ట్ నీళ్ళల్లో ఉండే అవతారం తర్వాత నీళ్ళల్లో ఉండేది బయట ఉండేది అటెనక ఇది మొత్తం బయట ఉండే అవతారమే వరాహావతారం అటెనక నరసింహావతారంను చూడండి సగం మనిషి సగం మృగము అంటే నరసింహావతారము ముఖమంతా సింహము ఉంటుంది శరీరం అంతా మనిషి ఉంటుంది సగం మనిషి సగము సింహము ఉన్నటువంటి నరసింహావతారం తర్వాత చిన్న వామనావతారం ఈ వామనుడు అంటే గింతనే ఉంటాడు కానీ వామనుడు ఇంతింతయి వటుడు ఇంతయి అని మా ఊళ్ళో పంతులు చదువుతుండే ఆ స్వామి అంటే ఈ వామనమూర్తి అంటే అంత పెద్దగా అయ్యి బలిచక్రవర్తిని ఎత్తి మీద కాలు పెట్టి తొక్కుడు తొక్కితే ఆయన మొత్తం పాతాళంలో పోతాడు ఆ వసుంటిది ఈ వామన అవతారం మొత్తం దశావతారాలలో ఇవి 5 అవతారాలు ఆటెనక చూద్దామండి
5 అవతారాల తర్వాత ఇగో ఇది పరశురామ అవతారము. రాజరికం మిగిలేటటువంటి రాజులను చంపుకుంటూ పోయిన ఆయన ఈయన పరశురాముడు. అంటే రేణుకెళ్ళమ్మ తల్లి కొడుకు అని ఇట్లా అంటారు కదా, అగో ఆయన రాజులను చంపినటువంటి రాజు ఆయన. ఈయనది పరశురామ అవతారము. అటెనక శ్రీరామచంద్రుడు నాకు ఇష్టమైన దేవుడు, మీ అందరికీ తెలిసిందే. రాములవారి అవతారము, ఈయన కృతాయుగంలో ఉంటాడు. అటెనక బలరాముడు అంటే కృష్ణుడు వాళ్ళ అన్న, ఈ బలరాముని అవతారం. అటెనక కృష్ణుని అవతారము, వీళ్ళదంతా ద్వాపర యుగము. మనం ఇప్పుడు కల్కి అవతారం అయినటువంటి ఆఖరి అవతారం కల్కి అవతారము. ఇది కలియుగంలో ఉంటుంది. ఇప్పుడు మనకున్న దేవుడు ఈయననే అనమాట. కలియుగానికి దేవుడు వెంకటేశ్వర స్వామి అంటారు కదా, అక్కడ ఒక్కపారి ఎంటకు చూడండి ఎంత పెద్ద వెంకటేశ్వర స్వామి నిలబెట్టినరో. ఆ వెంకటేశ్వర స్వామి ముందట లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలను ఒత్తుకుంటూ కూర్చుంటుంది. దానికి అదే విధంగా అదే మోడల్లా ఇప్పుడు ఇక్కడ మంచిగా వినాయకుడు విష్ణుమూర్తి లాగా పడుకుంటే, వినాయకునికి మామూలుగా 2 భార్యలు అంటారు కదా, సిద్ధి బుద్ధి, అగో అట్లా ఆయన భార్య అనే కాళ్ళు వచ్చుతున్నామే. మొత్తానికైతే ఈ వినాయకుడిని చూస్తే మస్తు అనిపించింది. ఎంత పెద్ద వినాయకుడు, ఎంత ముద్దుగా ఎంత అందంగా. ఇక్కడ పక్కకు బుజ్జిగా చూడండి, ఎవరికి కనబడ్డరు ఆ వినాయకుని వాహనము ఎలకస్వామి. ఆయన అయితే ఏడున్నా కానీ ఒక దగ్గర కనబడుతూనే ఉంటాడు ముద్దుగా. చిన్న ఎలకని పెట్టిండ్రు. బాగుందా, మంచిగా అనిపించింది కదా. ఒకసారి దేవునికి దండం పెట్టుకొని చుట్టుముట్టు చిన్న పబ్లిక్ రాలేదు, వచ్చి ముద్దుగా కూర్చొని దేవుణ్ణి చూస్తున్నారు ఇట్లా. ఒకసారి లేబుజ్జి మీ అమ్మతో మాట్లాడదాము. బాగున్నావు అమ్మ? బాగున్నామండి. ఏడికేంచి వచ్చిండ్రు? మేము గిద్దలూరు అండి మాది. గిద్దలూరు అంటే అక్కడ ఒంగోలు దిక్కేనా? ఒంగోలు దిక్కు కరెక్టే. ఆడ అది ఉంటుంది కదా, పాలిటెక్నిక్ కాలేజీలు ఉంటాయి. ఉందండి. నాకు బాగా ఎరక, మా ఊరు పొరలు పోయినరు 2-3. అందుకే గిద్దలూరు అనగానే గుర్తుపట్టిన. అమ్మ అంత దూరం నుండి వినాయకుల చూడు వచ్చిండ్రు హైదరాబాద్? అంటే ఇక్కడ బాబు చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడమ్మా బాబు? సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడా? అమ్మాయిని కానీ చేర్పియాలని ఇప్పుడే ఈ మధ్యనే వచ్చాము ఇక్కడికి. ఎన్ని నెలలు అయిందమ్మా వచ్చి? నెల అయింది. ఎట్లా అనిపిస్తుంది వినాయకులను అన్నింటిని చూస్తుంటే? బాగుందండి. మీరు అక్కడ గిద్దలూరులో ఇంత పెద్ద వినాయకులు పెడతారండి, కాకపోతే ఫస్ట్ టైం ఇలాగా చూసాను, మంచిగా ఉంది. హైదరాబాద్లో తీరు గణపతులను పెడతారమ్మా. ఏం పేరు నీ పేరు? అన్నపూర్ణ అండి. అన్నపూర్ణమ్మ. నువ్వురా? జాహ్నవి. నువ్వేం చదువుతున్నావు? నేను ఇప్పుడు ఇంటర్న్షిప్ చేస్తున్నా. ఎలా? అగ్రికల్చర్ హైడ్రోపోనిక్స్లో. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. మంచిగా. ఎక్కడ ఉంటారు? దగ్గరలో నేనా? ఇక్కడ రిసాల బజార్. 1 కిలోమీటర్. తమ్మి నీ పేరేంది? దీపక్. దీపక్ ఎట్లా అనిపిస్తుంది వినాయకులు? మస్తు అనిపిస్తుంది. హైదరాబాద్లో వినాయకులు ఫేమస్. ఖైరతాబాద్ వినాయకుడు ఎక్కడైనా మస్తు పెడతారు. ఇక్కడ నేను 4 ఇయర్స్ నుంచి ఇక్కడే బీటెక్ చేసి 4 ఇయర్స్ నుంచి చూస్తాను కదా, మొత్తం వినాయకులను చూసాను. కూరలకు ఇసుంటి అన్ని చూసుడు అంటే మస్తు సంతోషం అనిపిస్తుంది కదా. వీళ్ళు గిద్దలూరు వాళ్ళు సివిల్స్ రాయనికి వచ్చిర్రు. బాగున్నావు అక్క? నీ సెల్ఫీలు దిగుడు తర్వాత దిగుదాం కానీ ఇక్కడ రా, దేవుని చూడు, దండం పెట్టుకో. తీసుకోరా మీ అమ్మదా? ఏమక్క ఫోన్లు గిన్నెలు పట్టుకొని జోరదగా వచ్చి నువ్వు ఏడికించి? ఇన్నే ఉంటుంది మా ఇల్లు పక్కన. ఏం పని చేస్తావు? ఇంట్లోనే ఉంటా. మా ఆయన డ్యూటీ ఆర్టీసీ డ్రైవర్. ఆర్టీసీ డ్రైవర్ అన్న వాళ్ళు ఆమె ఈమె ముద్దుగా కూరలు మరి ఎవ్వరం లేకుండా ఒకదానివే వచ్చినావా? ఉంటారు బయట ఏడ ఉన్నారు. మనతో మనది మన. నేనా ఈ గల్లీలో ఈ ఇసల బజార్లో ఎన్నున్నా అన్ని చూసిన. పూజ అయినాడు మొత్తం కంప్లీట్ చేసిన. తిరుగుతూనే ఉన్నావు. మళ్ళీ తిరగాలి. నువ్వు మైక్ ఉంది, నీకు పేరు ఉంది, తిరగాలి. నాకు మైక్ ఉన్నది, పేరుంది కాబట్టి తిరగాలని చెప్తుంది అక్క. నీ పేరేందక్క? నా పేరు లక్ష్మి. లక్ష్మక్క. ప్రసాదం ఏమైనా మంచిగా పెడుతున్నారా? మంచిగా పెడతారు బుడ్డు. ఈడకి తప్పించి ఏడ మంచిగా అంతా బాగుంటుంది. ప్రసాదం అయితే మంచిగా ఉంటుంది. నాకు ఎందుకంటే రాంగని వాసన వచ్చింది, అందుకే అడిగిన. అమ్మ గుడ్డదాన్ని వేసుకొని వచ్చినావు ఎక్కడికి? ఇక్కడనే ఉంటా. చెప్పు. బాగున్నావా? వినాయకుడు బాగుండా? గణేష్ పప్ప బాగుండా? ఏం పేరు పెట్టా నీ పేరు? నిత్యాను. ముద్దుగా ఆమెకు మంచిగా అనిపిస్తున్నాడు దేవుడు. అమ్మాయి ఎంత దూరం నుండి వచ్చారు? ఇక్కడ ఒక 2 కిలోమీటర్స్. ఎట్లా అనిపిస్తుందమ్మా వినాయకుడిని చూడ? బాగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వస్తాం. 3 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ ఇక్కడనే.
3 ఏళ్ళ నుండి ప్రతి సంవత్సరం వస్తున్నావు. డైలీ ఏమైనా మొక్కుకుంటారా ఈడ? అనుకున్నది అయింది, అందుకే ఇంక అప్పటి నుంచి వస్తున్నా. ఈడికే వచ్చినావా? మొత్తం వినాయకులన్నీ తిరిగినావా? స్పెషల్గా అయితే ఇక్కడనే. స్పెషల్గా అయితే ఈడికే వచ్చినా అని చెప్తుంది. అక్క నమస్తే అక్క. నమస్తే. పేరు బాగున్నావా? లక్ష్మి. లక్ష్మక్కలు ఎంతమందో తెలంగాణలో ఈ లచ్చక్కలు ఉంటారు ముద్దుగా. అక్క ఏంది సంగతి? అక్కడ అల్వాళ్ళు ఒక్కదాన్నే వచ్చినాం, వాసమెంట్ ఇద్దరం వచ్చినాం. మీ హస్బెండ్ తీసుకొని వచ్చిన కూరలు అంతా పెద్దోళ్ళు వేయరు వాళ్ళు. వాళ్ళకి కూడా ఇక వాళ్ళకే వాళ్ళు దేవుని కాడనే పూజ అవుతుంది ఇవాళ వినాయకుని కాడ. అక్కడనే మకాలు అనిపిస్తుంది ఇట్లా వినాయక బాగుంటుంది. పండుగకి వస్తే కూరలు చెప్పి తింటారా? వింటారు, ఇక ఉరుకుతూనే ఉంటారు దేవుని కాడికి. అన్న వింటారా అనే కూరలు? ఏమింటారు అక్క, దేవుని దగ్గర పోతారు అందరు. అంతే. అంతే. మీరేడుంటారు? నేను అలవాళ్ళు ఉంటా. ఏం పని చేస్తామని? నేను స్టీల్ సామాన్ అమ్ముతా. స్టీల్ సామాన్ మంచిగా అన్న స్టీల్ సామాన్లు అమ్ముతాడా అంటే కూరలు దేవుని కాడికే ఉరుకుతుంటారు కానీ అన్నట్టుగా వీళ్ళు వీళ్ళు ఆమె ఇద్దరు కలిసి వచ్చిర్రు. కూరలు పిలిస్తే రారేమో, వాళ్ళ ఉరుకుడు వాళ్ళకి అన్నారు కదా, అందుకని వీళ్ళే వచ్చిర్రు. తమ్మి ఎక్కడికెంచి? మాది రిసాల బజారే. రిసాల బజారే. చిన్నోని తీసుకొని వచ్చినావు? మా అల్లుడు. అల్లుడా? ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఈడ వస్తే? మేము ఎవ్రీ ఇయర్ వస్తాం. లాస్ట్ 6 years నుండి ఇక్కడ ఉంటున్నాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. మీకు ఎట్లా అనిపిస్తుంది బెట్ట వినాయకుని చూడడానికి వస్తే? చాలా బాగా అనిపిస్తుంది. ఏం చదువుతున్నావు? 5th క్లాస్. ఏం పేరు బెట్ట? అద్వైత్. అద్వైత్ గానికి మంచిగా అనిపిస్తుందంట. నాన్న ఇసుంటి వినాయకులు నేను ఎన్ని చూసినావు మొత్తం? ఒక 3 చూసుంటా. ఒక 3 చూసినావు. నేనైతే 1, 2, 3 చిన్నప్పటి నుంచి ఎన్ని దగ్గర దగ్గర ఒక 30 వినాయకులు చూసాను నేను ఈ కిత్తకు. ఈ సంవత్సరం 30 ముంబైలో కూడా చూసాను మొత్తం. ముంబైలో ఎందుకు చూసినావు బెట్ట? చెప్పు ఏం చూసినావు? లాల్బాగ్, ముంబై చారాజా. ముంబైకి రాజా, లాల్బాగు 2 ఆడుంటారా మీ వాళ్ళు ఎవరన్నా? ఉండే, ఇప్పుడు వచ్చేసినాం ఇక్కడ. మీరు ముంబైకి నుంచి వచ్చేసిండ్రా? తెలుగు మంచిగా వస్తుంది కదరా నీకు? మరా తెలుగు వాళ్ళే వీళ్ళు బొంబాయిలు ఉంటారంట. వాళ్ళు లాల్బాగ్ వినాయకుడిని కూడా చూసినట్ట. చూడండి అన్న, ఏంది ఎవరిని తీసుకొని వచ్చినావు? మా కొడుకు, మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన పోతుగల్ విలేజ్ మాది. మావాడు అన్న వినాయకులు చూడొచ్చిండ్రా లేకపోతే? వినాయకుని చూడండి, మావాడు యూట్యూబ్లో చూసి ఈ మండపాన్ని చూసి పోదామని అడుక్కుంటూ వచ్చేసాం ఇక్కడికి. వీళ్ళు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంచి వచ్చారు అన్న. ఎన్ని చూద్దాం అనుకుంటున్నాం మొత్తం ఈరోజు? ఖైరతాబాద్ కూడా చూస్తాం రేపు. చూసేసి మళ్ళీ సంచి చదువుకుంటాం. ఇక్కడే ఉంటాం బంధువులకి ఉండి. బాగున్నావారా? బాగున్నా. అయి చెప్పు ఆంటీకి అయిపోయి చూద్దామని వచ్చినవా? ఏంట్లో చూసినావు? అది ఓరిని అమ్మ యూట్యూబ్లో చూసిండంట వీడు. యూట్యూబ్లో చూసి ఊరంతా తిరుగుతావరా నువ్వు? ఈ సొంకిడ మోకాము ఇక యూట్యూబ్లో ఏది చూస్తాను ఉరుకుతావా? ఆయనకి సిగ్గైందా అమ్మ? మా న్యాయమే మంచిగా తీసుకొచ్చినావా అన్న? పిల్లగాడు కావాలన్నట్టు మంచిగా దండం పెట్టుకో. దండం పెట్టు, దాచిపెట్టు, దండం పెట్టేసి దాచిపెట్టు. ముద్దుగా దేవునికి దండం పెట్టుకొని అట్లా వస్తుంది. అగో ఈడ చూడండి ఒక అన్న ముద్దుగా వచ్చి కూర్చొని నిమ్మలంగా స్వామి. అన్న నమస్తే. ఎడికెంచి? నమస్తే. అల్వాల్ నుంచి వస్తున్నాం అండి. ఎంత దూరం ఉంటుందన్న అల్వాల్ ఇడికెంచి? ఒక 5-6 kilometers ఉన్నాయి. ఇంకా 5-6 kilometers ఉంటుంది. ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే ఉన్నా నేను, కానీ ఫస్ట్ టైం చూస్తున్నా ఇది అంతా. ఎట్లా అనిపిస్తుంది అన్న? బిహెచ్ఎల్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయినా. ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు కాలు ఇట్లా పోయింది నాకు, కానీ మా కొడుకు తొలకొచ్చింది. ఇప్పుడు ఈ లైఫ్లో చూడలేదు ఇంత ఫస్ట్ బ్యూటిఫుల్ అరేంజ్మెంట్. ఎక్సలెంట్ ఉన్నది, వెరీ ఎక్సలెంట్. ఏం పేరేనా నీ పేరు? గణేశన్. గణేష్ అన్న. గణేష్ లో చూడొచ్చిండు. తమ్ముడు నమస్తే. మీ డాడీ? అవునవును. నువ్వేం పని చేస్తావు తమ్మి? నేను ఆఫీస్ కాల్లో ఉన్నాను. మమ్మీ డాడీ వాళ్ళు చూస్తా అంటే పట్టుకొచ్చినాను టెంపుల్. తీసుకోవచ్చు కానీ వైరట్గా తీసుకొస్తాడు. ఎక్కడెక్కడ మంచిగా ఉంది అట్లా తీసుకొస్తాడు. నాకు అది ఇంకా అయినదంటే నాకు ఇంకా ఇష్టం. అదంటే అన్ని గల్లీలలో ఉంటాయి కదా, అల్వాలు, రిసాల బజార్ అని. తమిళ తెలుగు పుట్టి పెరిగింది అంతే ఇక్కడ. కానీ పుట్టి పెరిగింది అంతే ఇక్కడ. తమ్ముని భాషనేమో తెలుగు, అక్క భాషనేమో సగం తెలుగు. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాలి, ఎట్లనే తెలుసుకోవాలి కదా. నేను తమిళనాడు అంత ఉండదు, అందుకే నాకు ఇది ఇంకా ఇష్టం. హైదరాబాద్ అంటే తమిళనాడు ఇట్లా ఉండదు. అక్క మంచిగా దేవునికి దండం పెట్టి ప్రసాదం తీసుకొని తినేసుకోండి. యువతల బంధుకి ఇంకొక 2-3 అకేలేన్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదామండి. ఎంతమంది వెళ్ళిండ్రమ్మా? మంచిగా వెళ్ళిండ్రు నిమ్మలంగా? మేము ఉండేది ఇక్కడే, అందరం రోజు వస్తాం.
రోజు వచ్చి రోజు వస్తా రోజు వస్తా ఆడవిల్లలు అందరు రోజు ముద్దుగా వచ్చి నమస్తే అండి. నమస్తే అమ్మ, ఏం నమస్తే. పేరు? రమా అండి. ఎక్కడ ఉంటారు? ఇక్కడే వాకబుల్ 2 minutes అంతే. దినామ వచ్చి దేవుని చూస్తారు. రోజు వస్తామండి. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క థీమ్ పెడతారు. సో ఇంత గ్రాండ్గా పెట్టబట్టి ఒక 10 years నుంచి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో రోజు వచ్చి దర్శనం చేసుకుంటాం మేము. రోజు వచ్చి దర్శనం అవునండి. చేసుకుంటే ఈ అక్కోళ్ళు 2 కిలోల 2 నిమిషాల దూరంలో ఉంటామా అని చెప్పిండ్రు. తమ్మి నమస్తే. ఎక్కడికి నేను కమిటీ మెంబర్ని. కమిటీ మెంబర్. ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఇంత పబ్లిక్ వచ్చిపోతున్నారు? మేము డైలీ చూస్తున్నాం కదా, మా అన్న వాళ్ళు మా కమిటీ వాళ్ళందరూ మేము గత ఇది 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాల నుంచి ఇంత భారీ సెట్టింగ్ ఇదే విధంగా వస్తున్నాము, ఇదే విధంగా చేసుకుంటూ వస్తున్నాము. ఈ ఒక కమిటీ మెంబర్లు దగ్గర 40 మంది ఉంటారు. డైలీ నిత్యం వచ్చిన భక్తులకు అందరికీ రోజుకి 2500 మందికి నిత్య అల్పారం కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దినం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అర్ధగంట వెయిట్ చేయండి, ఎంత భారీ పబ్లిక్ వస్తుంది అంటే అంత భారీ పబ్లిక్ వస్తుంది. అట్లనే ఒకసారి మా కమిటీ వాళ్ళతో మమ్మల్తో మాట్లాడండి. తమ్ముడు ఒక్కసారి ఈ తమ్ముని వల్కరిస్తా సంట నేసుకొని వెళ్ళి రేడికే చెయ్య. బాచుపల్లి బాచుపల్లి అంటే బాగానే దూరం ఇగో చిన్నోని బాగుంది కదా, మంచిదని చెప్పి వింటున్నాము, చూద్దామని వచ్చినాము. బాగున్నావా బేట? పాప. పాపనా? బాబు అనుకున్నాం. బాగున్నావా బేట? సెకండ్ మంచిగా విని వచ్చినాం. మీరు ఎట్లా పని చేస్తారమ్మా? మేము హౌస్ వైఫే. మీరు తమ్మి? నేను జెన్పాక్లో చేస్తాను. జెన్పాక్లో తమ్ముడు పని చేస్తాడు, పిల్లలు నేర్చుకొని మంచిగా వాళ్ళ ఆమెను తీసుకొని వచ్చారు. అన్న మీరేడికెంచి? లోకల్ వాళ్ళు కలాసిగూడ. కలాసిగూడ కేంచి వచ్చారు. కలాసిగూడ అంటే ఆడ సికింద్రాబాద్ పక్కకు కాదు? అది కాదు మేడం. కబాడి కూడా దిస్ ఇస్ కంటోన్మెంట్ కలాసిగూడ. కలాసిగూడ కలాసిగూడ నుండి వచ్చారు ఈ తమ్మునోళ్ళు. వస్తే ఈ వినాయకుడిని పెట్టినటువంటి అన్నోళ్ళు అందరు ఉన్నారు. తమ్మి నమస్తే. 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 ఏం పేరు తమ్మి? నా పేరు కరుణాకర్. లల్లు అంటారు. కరుణాకర్ ఈ తమ్ముని పేరు కానీ లల్లు అంటారంట. ఇంట్లో పెట్టిన ముద్దు పేరు లల్లు. లల్లు ముద్దు పేరు. హైదరాబాద్లా తెలంగాణలో చిటిగాడు, బుజ్జిగాడు, లలుగాడు, చిన్నుగాడు ఇటువంటి పేర్లు మస్తుంటాయి తమ్మి కదా. ఆడవిళ్ళకి కూడా అంతే, బుజ్జి ఇటువంటి పేర్లు చాలా ఉంటాయి. ఎవ్వలని చూడు బుజ్జే. ఎంత మంది ఉన్న చిన్న బుజ్జి, పెద్ద బుజ్జి, నడిపి బుజ్జి ఇక ఇట్లనే ఉంటాయి. చిన్నగాడు, నాలుగోడు, మూడోడు, ఉలిగడగాడు ఇట్లాంటి పేర్లు కూడా పెడతాయి కొన్నిసార్లు. అయితే టిల్లుగాడు, టిల్లుగాని పేరు మర్చిపోయినా నేను. తమ్మి ఎందుకు ఈ ఆలోచన చేసిండ్రు కిత్తకు? ఇది మేము పోయిన ఏడాదే ఆలోచన చేసినాం అక్క. యూనిక్ ఉండాలి. తెలంగాణలో దీనంత వైడెస్ట్ ఎక్కడ లేదు. 60 ఫీట్లు ఇది అడ్డం. 60 ఫీట్లు అడ్డం. పొడవు వచ్చేసి 16 ఫీట్లు ఉంది. వెంకటేశ్వరంతో కలిపితే 23 ఫీట్లు అయిపోతుంది. తమ్మి నిమజ్జనం అప్పుడు కష్టం కాదా మరి? సపరేట్ ఇదంతా అంత అసెంబ్లీ ఉంటుంది. ఎక్కడిదక్కడ బండ్లలో వెళ్ళిపోతుంది. ఇది ఒక వెహికల్ వెళ్ళిపోతుంది. తమ్మి ఎంత ఖర్చు అవుతుంది ఇంత విగ్రహం పెట్టాలి ఇదంతా అంటే? విగ్రహంకి 5 లక్షలు అయింది. మొత్తం ఈ దశావతారాలు ఈ విగ్రహం వెంకటేశ్వరుడు కలిపి అంతా 5 లక్షలు. ఈ సెటప్ అంతా సెటప్ మాదే కదా. మాది బిజినెస్ అన్నమాట. మాది కేకే డెకరేటర్ అని. ఇది మా బిజినెస్. జూమర్లు గిమర్లు అన్ని మీ అన్ని మా. ఇక కిరాయి గట్ట పట్టది మీకు? కిరాయి కట్టదనే ఇంత చేసినాం అక్క. కిరాయి కట్టాలంటే 40-45 లక్షలు అవుతుంది. 7, 8, 9, 10 మామూలుగా రౌండ్గా ఉన్నాయి. అటు మళ్ళీ 70 జూమర్లు ఉన్నాయి అక్క. 70 జూమర్లు పెట్టిండ్రు. మేము ఇట్లా చేయాలి. బయట అంతా మా భోజనం ఖర్చు అవన్నీ కలిపితే దగ్గర 45-50 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది. 45-50 లక్షల రూపాయలు ఖర్చు. తమ్ముడు నమస్తే. ఏం పేరు? రాకేష్. రాకేష్, ఎట్లా అనిపిస్తున్నది ఇదంతా మీరు పెట్టి ఇంతమంది మంచిగా ఆర్గనైజర్లు? ఇలా అందరు ఆర్గనైజర్లు అంటే ముద్దుగా నిలబడ్డారు. చాలా ఇంతమంది సాటిస్ఫై వస్తారు. రైతులు ఇందాక వచ్చి దూరం నుంచి ఇంతమంది వస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. వచ్చే ఏడాది ఇంకా మంచిగా చేస్తాం. ఇంకా చాలా మంది రావాలి. అదే కోరుకుంటాం. పైసలు అంతా ఎట్లా మరి కష్టం కదా? అవునరా, దేవుడు చూసుకుంటాడు అన్ని. దేవుడు ఉన్నాడు కదా, ఆయననే చూసుకుంటాడు అంటున్నాడు చూడు తమ్ముడు. నమస్తే తమ్మి, పేరేంది? నా పేరు సుశీలమ్మ. సుశీల్ తమ్ముడు, ఏంది ఎట్లా అనిపిస్తుంది పబ్లిక్ అంతా చూస్తుంటే? చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. ఇది ప్రతి ఏడాది ఇలానే ఉంటుంది మాకు. అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తాము. వీళ్ళల్లో ఏమున్నా మాకు మొత్తం ఆయననే ఆర్గనైజర్ మొత్తము. అందరం కలిసి చేసుకుంటాము. ప్రతిసారి ఒక మెసేజ్ ఉంటుంది. ప్రతిసారి కొత్తగా చేస్తాము. ఈసారి దశావతారం దీంట్లో పెట్టాడు, పద్మనాభ స్వామి రూపంలో పెట్టాడు. పద్మనాభ స్వామి రూపంలో పెట్టినటువంటి దశావతారము మంచిగా ఉంది. తమ్ముడు నమస్తే. ఏం పేరు? నమస్తే అమ్మ. సందీప్ నా పేరు. సన్నీ అంటారు అందరు.
సనీ ఏంది కథ? ఇగో ఇంతమంది వేరే ఊర్లలోకించి కూడా వస్తున్నారు ఈ కిత్తకు మీకు. ప్రతి సంవత్సరం ఇలాగనే చాలా మంది వస్తుంటారు. ఇలానే ఇక మా లల్లు మా ఆర్గనైజర్ ఉన్నారు కదా, ఆయన ఎప్పుడు మీ అందరికి ఏం పనులు ఉంటాయి తమ్మిడ? ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్నారు. నువ్వేం చేస్తావు? నేను ఇన్సూరెన్స్ డెత్ క్లెయిమ్స్ చేస్తాను. ఇన్సూరెన్స్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేటోళ్ళకు పోయేటోళ్ళకి అంత సరిపోదు బందోబస్తు అంతా చేసిండ్రా? బందోబస్తు ఉంటుంది. డైలీ టిఫిన్స్ చేస్తాము, వెరైటీ టిఫిన్స్ ఉంటుంది. వేరే అంటే అన్ని ఇడ్లీ వడ ఒక్కొక్క రోజు. ఈ రోజు ముద్దుగా రాత్రిపూట వచ్చి ఈ రోజు ఏమున్నది? సాంబార్ రైస్. ఈ రోజు సాంబార్ రైస్ ఇట్లున్నదా? తమ్మి ఏం పేరు? అక్క ప్రశాంత్. ఈ మీసాలేంది తమ్మి? సినిమా యాక్టర్ నువ్వేమన్నా? మీసాలు నేను డిఫెన్స్ ఎంప్లాయ్ అక్క, నేను ఎయిర్ ఫోర్స్లో చేస్తాను. ఎట్లా అనిపిస్తుంది అంతా వచ్చి పని చేస్తే? సేవ చేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది అక్క. ఎవ్రీ ఇయర్ మేము మరి నువ్వు చేసేదానిలో డిఫెన్స్ లో కదా, నీకు ఇక్కడ టైం ఎట్లా దొరుకుతుంది? నేను 2 o'clock అయిపోతుంది అక్క నాది. 2 తర్వాత కొంచెం 1 hour రెస్ట్ చేసి ఇక్కడ వచ్చి మేము అందరం కలిసి పని చేసుకుంటాం అక్క. మార్నింగ్ నుంచి వీళ్ళందరూ కంటిన్యూగా ఉంటారు. ఇక వేరే పనులు చేసుకునే వాళ్ళు మళ్ళీ వచ్చి ఆ టైంలో మళ్ళీ గ్యాదర్ ఏం పేరు తమ్మి పేరు? ప్రశాంత్ అక్క నా పేరు. ప్రశాంత్ ని గుర్తుపట్టాలంటే మీసాల ప్రశాంత్ అంటుండొచ్చు కదా. థ్యాంక్ యూ. ఎందుకంటే మా ఇంటి పక్క ఒక తాత ఉంటుండే, పెద్ద పెద్ద బుర్ర మీసాలు ఉంటుండే. ఆ తాతని అందరు ఏమంటుండ్రు అంటే మీసాల తాతని అంటుండ్రు. అట్లా పొరలందరూ నేను మీసాల అంకులు అంటుండ్రు. ఏమన్నానక్క, ఎట్లా పిలిచినా వాళ్ళు పిలిస్తే ఎట్లా పిలిచినా వాళ్ళకి తక్కువ ఏం ప్రాబ్లం లేదు. ఎట్లా పిలిచినా వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు అంటుంది. నమస్తే తమ్మి. ఏం పేరు? నా పేరు దినేష్ అంట. దినేష్ ఏడుంటా తమ్మి? నేను ఇన్న రిసల బజార్లో అనమాట. ఎట్లా అనిపిస్తుంది తమ్మి ఇక్కడికి వచ్చి పని చేస్తుంటే? బాగుంటుంది. సంతోషం. ఇట్లా ఇక్కడికి వస్తే ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఎందుకు పాటు మనకి ఎందుకు వచ్చింది అట్లా ఏమనిపించదమ్మా మాకు. ఏమనిపించదు. ఇది మీ పాపనేనా? హాయ్ బేటా. ఏం పేరు? శివాంశిక. శివాంశిక ఎట్లున్నది వినాయకుడిని చూడడానికి వస్తే? వినాయకుడు మంచిగా ఉన్నాడా? మీ ఇల్లేడా? వెనకాలనేనా? శివాంశిక వాళ్ళ ఇల్లు వెనకాలనేనా అంట. బిఫోర్ నుంచి ప్లాన్ చేస్తాడక్క. తమ్మి ఇప్పుడు ఇంత చెయ్యాలి, ఇవన్నీ తయారు చేయాలి. ఏడ తయారు చేపించి నువ్వు? ఇదంతా మేము ఆరంగడ్లో చేపించినాం. చౌదరి ఆర్ట్స్ అని విక్కీ జైల్పల్లి వాళ్ళే చేస్తారు మాకు. ఎప్పుడు నేను ఇట్లా పోయినాడికి అయితే మీరు దబ్బుకున్న ముందే తెచ్చుకున్నట్టున్నారు. లేదు అక్క, మాకు వినాయకుని పండుగ రోజు ఇచ్చిండు. అంటే కొంచెం వాళ్ళది కొంచెం ప్రాబ్లం ఉండే. వాళ్ళు మాకు ఎట్లా అంటే మా బ్రదర్స్ లాగానే వాళ్ళు ట్రీట్ చేస్తారు. అక్క నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఇన్ని జగలు తిరిగారు కదా, ఈ వినాయకుడు ఎట్లున్నాడు అది చెప్పండి. ఇట్లా ఇంత వెడల్పు తోటి ఇంత మండపం తోటి వినాయకుడిని చూడలే. అంటే ఇట్లా పొడుగు మండపం చూసినా మళ్ళీ వినాయకుడిని కూడా ఇంత పెద్దగా చూడలే. ఇప్పుడు నేను చూసిన వినాయకులలో ఇది పెద్ద వినాయకుడు బాగున్నాడు. సంతోషం. ఎందుకంటే పెద్ద పెద్ద మండపాలు చూస్తే సంతోషం అనిపిస్తుంది. తమ్ముడు నమస్తే. నమస్తే. ఎట్లున్నా తమ్మి? ఎక్కడ తమ్మి మీరంతా? ఇక్కడ లోకల్. ఏమైనా పని చేస్తావా? ఇక్కడికి వచ్చి అన్నీ చేస్తాం. రాత్రిపూట జాడు కొడతాము, ఆడ అన్నదానం అవుతుంది, డైలీ పంచడం ఉంటుంది, అన్నీ చేస్తాం. అట్లా ఏం లేదు, ఏ పని అని కాదు, అన్ని పనులు చేస్తాం. నీ పేరు ఏం పేరు తమ్మి? నా పేరు నరేష్. ఏం చేస్తావు? మార్కెటింగ్. నువ్వు ఈడేం చేస్తావు తమ్మి? మేము కూడా ఇళ్ళ మెంబర్, డైలీ ఇక్కడ ఉంటాం. అన్నదానం కార్యక్రమం 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. మాకు చేసిన కొద్దిగా మాకు మంచిగా అవుతుంది, వచ్చిన ప్రజలకు మంచిగా అవుతుంది. తమ్మి ఏంది మొత్తం మండపం చాలా పెద్దగా ఉన్నది, వచ్చే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు, కానీ ఇక్కడ చల్లగా ఉన్నది. ఏమిటికి దీంతో మాకు ఏంటంటే వచ్చిన పబ్లిక్ కన్వీనియన్స్ గా ఉండాలా, కూర్చొని ఒక 5 నిమిషాలైనా భక్తితో ఉండాలని చెప్పి, చల్లగా ఉండాలా, దేవుని ఆశీర్వాదంతో ఇదంతా మంచిగా అయింది. లోపల ఉన్నారు కూడా అసలు దివాన్లు మంచిగా జోరుదారు చేసిండ్రు. అవుతామి ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఇవంటే ఇదంతా మీదే అన్నావు. ఈ దివాన్లు అవన్నీ మాయే మొత్తం ప్రతిదీ మాదే అమ్మ. వచ్చిన వాళ్ళు కూర్చొని భక్తితోని ఉబ్బరం కాకుండా మంచి కూర్చోవాలని మా ప్లానింగ్ ఇది. ప్రతి పెద్దగా ఇట్లనే చేస్తున్నాము. ఇంకా భగవంతుడు కలిగియాలి, ఇంకా పెద్దగా చేయాలి. భగవంతుడు కలిగియాలి కానీ ఇంతకన్నా పెద్దగా చేస్తాం అంటున్నారు. ఒకసారి చూడండి ఏసీలు చుట్టుముట్టు. అబ్బబ్బబ్బా, 1 2 3 ఇటు మళ్ళీ అక్కడ 1 2 3 మొత్తం 6 ఏసీలు పెట్టిండ్రు. పబ్లిక్ చాలా వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. ఇగో ఇది రిసల బజార్ కాడికేంచి వినాయకుని కాడ ముచ్చట. పెద్ద వినాయకుడు రంగనాథ స్వామి లెక్క మంచిగా కాలు చాపుకొని వండుకున్నటువంటి వినాయకుని దగ్గరికించి ముచ్చట. మళ్ళొక వినాయకుని కాడ మళ్ళగలుగుతాం పండి. మస్తు వినాయకులను చూద్దాం ఈరోజు.
బజార్ వినాయకుడిని చూసి అలవాళ్ళ మీదకి ఏంచిగా మళ్ళీ సికింద్రాబాద్ దాకా పోదామంటాను షురువు అయితే అలవాళ్ళ కాడ 2-3 వినాయకులు చూద్దామన్నారు. ఇగో ఒక పెద్ద మండపం వేసిర్రు, మంచిగా పెద్ద బంగ్లా కట్టిండ్రు వినాయకుని కోసం అని. పెద్ద బంగ్లా అంటే పెద్ద బంగ్లా, బంగారంతో కట్టినట్టు బంగ్లా కట్టిండ్రు, ముద్దుగా ఉన్నది. లోపలికి పోయి స్వామికి దండం పెట్టుకుందాం. పంతులు స్వామి ఉన్నాడు, పూజ చేస్తున్నాడు. ఆడవిల్లలు అందరూ ముద్దుగా కూర్చొని పూజ చేసుకుంటున్నారు. ఒకపారి మనం కూడా కూర్చొని దండం పెట్టుకుందాం. ఇది ఆ ఊరికి తిరుగుడే కానీ ఒక్కసారనే ఇన్ని అక్షింతలు వేసింది లేదు, దండం పెట్టుకున్నది లేదు. నడవండి, నేను దండం పెట్టుకుంటా, మీరు కూడా దండం పెట్టుకోండి. ఓ ఏమో లోపలికి వచ్చేసరికి చూడండి అమ్మ, గుడికి పెద్ద పెద్ద తలుపులు పెట్టినట్టుగా ఎంత మంచిగా పెట్టినారు. చిన్న పెద్దగా లేవు తలుపులు. ముందుగా తలుపులు వెనకటికి ఒక పాట ఉంటుంది, తలుపులకు తాళాలు ఎండివి శీలాలు అని ఒక పాట ఉంటుంది కదా బతుకమ్మ పాటలలో. అట్లా పెద్ద పెద్ద తలుపులు. ఏ వచ్చిన అక్క బాగున్నావా? పంతులు పూజ చేస్తున్నాడు. నేను ఊళ్ళోనే ఉంటా. ఏ ఊరు? అమీర్పేట బందుకుంటా. బాగున్నావా నువ్వు? ఏం పేరు? ఏం పేరు? సరోజిని. టీ సరోజిని దేవి. టీ సరోజిని దేవి. నువ్వు? నేను చంద్రబా. ముద్దుగా సరోజనకు వచ్చింది, కలిసింది. ఒకసారి పోయి దండం పెట్టుకుందామండి. దేవునికి దండం పెట్టుకుందామని లోపలికి వస్తే పంతులు స్వామి జ్వరం నక్షత్రాలు ఇచ్చిండు. స్వామి మంచిగా కాళ్ళ నొప్పులు తక్కయి, నేను నిమ్మలంగా చల్లగా ఉండాలని జర దండం పెట్టు. నా గురించి తక్కువ అయితే అమ్మ ఆరోగ్యం మంచిగా ఉంటది, పరిపూర్ణ ఆయుష్ తోటి 100 ఏళ్ళు మంచిగా ఉంటారు. గణపతికి మంచిగా నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం మహాగణాధిపతయే నమః. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అబ్బా స్వామి దండం పోయేసేస్తా. ఇగో ఈడ దండం పెట్టుకున్నా. ఇక అకేళ్ళని అందరూ పూజ చేసుకుంటున్నా. మనం బయటికి పోయి ఆడ మా సరోజన అక్కల చుట్టాలు అందరు ఉన్నారు. ఒకసారి మా అక్కలను అందరినీ వలకరించి అటు పోతా. స్వామి జరంతా బొట్టు పెట్టుకుంటా. అక్క ఆ ఎక్కలు చూడు, జరసేపు అయితే ప్రసాదం కూడా పెడతాం, తినిపోదు అంటున్నారు. అప్పటి వరకు ముచ్చట పెట్టుకుందాం. జెర్సీ ప్రసాదం పెడతాము, డిన్నర్ కూడా ఉంది, డిన్నర్ కూడా చేద్దాం. అక్క నమస్తే, ఏం పేరు? రేణుక. ఎక్కడ ఇక్కడ బస్సు గల్లి. ఎట్లా అనిపిస్తున్నాయి అక్క పూజలంతా? మంచిగా చేసుకుంటున్నాం. ఏమైనా మీరే వండికొస్తున్నారా, వీళ్ళే వండిపిస్తున్నారా? వాళ్ళు ఉన్నారు. మేము రోజు తల ఒకరం ప్రసాదం తీసుకొచ్చి పెడతాము. అక్కడ చూడండి, రోజు ఒకరం తల ఒకరం ప్రసాదం తీసుకొస్తామంటారు. అక్క ఏం సంగతి, నువ్వేం చేస్తున్నావు? లలిత పారాయణం చదువుతున్నాం ఇక్కడ. లలిత చదువుతున్నారు. మీరక్క? మేము వాళ్ళకి ఏం తెచ్చిండ్రు? దండం పెట్టుకుంటున్నావు. ఎన్ని వినాయకులు చూసినావు అక్క ఈ కిత్తకు? 7 వినాయకులు చూసినావు. అక్క అక్క నమస్తే, బాగున్నావా? బాగున్నా. ఏం కథ? అన్నం తీసుకొని వచ్చినావు, ఒక్కదానివే వచ్చినావా? అన్నం కూడా తీసుకొచ్చినా కానీ ఇక్కడికి రాలేదు. పాప మా అన్న రాలేదా అంటే ఈరోజు? అక్క నమస్తే, బాగున్నావా? అక్క ఏం మొక్కుకున్నావు ఈ తేపకు మరి వినాయకుడిని? అందరు క్షేమంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని మొక్కుకుంటున్నాం. అందరు క్షేమంగా మంచిగా ఆరోగ్యంగా ఉండాలని మొక్కుకుంటుందంట. చిన్నపిల్లలు అందరు ముందు కూర్చున్నారు. జర కాళ్ళ నొప్పులు లేని వాళ్ళు, పెద్ద మనుషులు అందరు ఇగో మా వయసు వాళ్ళు అందరు వెనకకి ఇటు కూర్చున్నారు. కాళ్ళ నొప్పులు వాళ్ళు అందరు కుర్చీలు వేసుకొని కూర్చున్నారు. నేను కూడా మంచిగా దండ పెట్టుకున్న. స్వామిని చూడండి ముద్దుగా ఒక సింహాసనం మీద ముద్దుగా బులుగు రంగు సింహాసనం మీద స్వామిని కూర్చోబెట్టి పచ్చరంగు పంచ కట్టించి అందంగా తయారు చేసిండ్రు. ఇందులో ఇంకొక ముచ్చటున్నది ఏంటంటే ఈ వినాయకుడు బాల వినాయకుడు. ఇక్కడ చూసినట్టయితే మొత్తము చుట్టుముట్టు బాల వినాయకుని ఫోటోలు ఫ్రేములు పెట్టిండ్రు. ఇగో 1 2 3 4 5 6 7 8 చాలా ముద్దుగున్నారు బాల వినాయకులు అందరూ. ఒకసారి చూడండి, ఈ స్వామి అయితే మరీ అంశ మీద కూర్చొని సితార వాయిస్తున్నాడు. మామూలుగా అయితే కింద కూర్చొని వాయించేదేమో వీణ, ఈ స్వామి వాయిస్తున్నది సితార. సితార అంటారు కదా, హిందుస్థానీ సంగీతంలో సితార ఉంటుంది. అది మీది బంధుకోళ్ళు ఇది వాయిస్తారు. మన బంధుకోళ్ళు అందరేమో కింద కూర్చొని వాయించే వీణ వాయిస్తారు. ఈడ చూడండి ముద్దుగా స్వామి డించకి డించకి అని డ్యాన్స్ చేస్తున్నాడు. మంచిగా తీన్మారు ఎట్లయినా పెడతారు కదా, ఇక నాది నేను చేస్తాను. అబ్బా బుడ్డ గణపతి మీదికించి నడుచుకుంటూ వస్తున్నాడు, ఇంత ముద్దుగున్నాడు కదా. అవతల బంధుకు చూడండి బాణం వేస్తున్న గణపతి. ఇటు బంధుకు కూడా ఇంకొక స్వామి బాణం వేస్తున్న గణపతి. ఈ స్వామిని చూడండి
ఎంత ముద్దుగున్నాడు ఈ స్వామి అయితే. బొట్టు కూడా అందంగా ఉన్నది స్వామికి. ఇగో ఎగిరి దుంకుతున్న స్వామి ఎగిరి బరిసేస్తున్నాడు చూడండి. ఇటు బందుకేమో మెల్లగా నడుచుకుంటా నీళ్ళ మీదకేసి నడుచుకుంటూ వస్తున్నట్టున్నాడు. కింద కాళ్ళకాడ నీళ్ళన్నీ ఎగురుతున్నాయి స్వామికి. మంచిగా చేసిండ్రు, మండపం అంతా ఏకదం చేసిండ్రు. ఇక బయటికి వచ్చేసిన ఇంకో వినాయకుడిని చూద్దామని బయటికి వెళ్తే ఈడ కొంతమంది తమ్ముళ్ళు వీళ్ళతో మాట్లాడదామండి. బాగున్నా తమ్ముడు? మీరు బాగున్నారా? నా పేరు సతీష్ కుమార్ అక్క. సతీష్ కుమార్ తమ్ముడు బాగానే చేసిండ్రు తమ్మి. బయట మంచిగా కూర్చొనికి కూడా అంతా అరేంజ్ చేసిండ్రు. ఏందన్నట్టు ఇది పార్క్ గిట్లనా ఏమన్నా? మున్సిపల్ పార్క్ అక్క. ఇది 42వ సంవత్సరం మెగా యూత్ అసోసియేషన్. ఇది అంటే మీ నాయన వాళ్ళు గిట్ల చేసిండ్రు? మన ఫాదర్ వాళ్ళు కదా, అంటే మాకంటే కొంచెం సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఉన్నప్పటి నుంచి చేసిండ్రు. ఇప్పుడు 50 ఏళ్ళు అయ్యా తమ్మి నేను ఏడనో చూసినా కదా, టీవీలలో చూస్తా. అల్ల రామసీత అయ్యి తమ్ముని చూడండి ఒక పారి రామసీతలు ఉండడా. ఇప్పుడు మా టీవీలో కూడా అలా చిన్నలో చేస్తావు కదా తమ్మి. ఎట్లా 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 వీలైతే తమ్మి పొద్దుగాలంతా షూటింగ్కి పోయి రానికి టైం అవుతుంది, సరిపోతుంది మరి? అంటే మేము వినాయక చవితి ఎప్పటి నుంచో చేస్తున్నాం. మాకు సెంటిమెంట్ ఇది 43rd ఇయర్. సో ఎవ్రీ ఇయర్ ఏంటంటే నువ్వు కూడా 40 ఏళ్ళకి నువ్వు కూడా చూస్తూనే ఉన్నావు. ఆయన చెప్తుంటాడు కానీ సో మేము అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. సో మాకేంటంటే 9 రోజులు ఆటోమేటిక్గా మేము టైం తీసుకుంటాం. 9 రోజులు టైం తీసుకొని పూజలు అర్చలు అంతా. అవును తమ్మి ఇదంతా చేపిస్తున్నారు కదా, మళ్ళీ ఇదంతా ఖర్చు గిర్చు అంతా ఇట్లా చెందలేనా, లేకపోతే ఎవరైనా పెద్దగా మేము ఇంత ఇస్తాము, మేము విగ్రహం ఇస్తాము, ఈ నడుమ విగ్రహం ఒకరు ఇస్తారు, లడ్డు కొనుక్కున్న వాళ్ళు ఇంత, ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా, మీ దాంట్లో ఏమన్నా ఉన్నది అట్లా? అవును, ఎవ్రీ ఇయర్ విగ్రహం ఒకరు ఇప్పిస్తుంటారు. సో తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ మెంబర్స్, తర్వాత ఎక్కువ మా గ్యాంగ్ చాలా పెద్దది. సో కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా ఉన్నారు. సో మేమేమే స్కోర్ చేస్తాం ఎక్కువ. మీరే ఎక్కువ. సో కొంచెం కాలనీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేస్తారు. తమ్ముడు నీ పేరేం పేరు? నరేందర్ అక్క. నరేందర్ రెడ్డి. ఏం చేస్తుంటావు? కన్స్ట్రక్షన్. ఇక వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇంకేంది ఈ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వీళ్ళందరినీ పట్టుకొని జర ఒకసారి గట్టిగా ఇట్లా ఊపితే అవే వచ్చేస్తాయి అనిపిస్తున్నది నాకు. ఎందుకంటే ఈ నడుమ ఇవాళ చూసిన అక్క మాది రియల్ ఎస్టేట్, మేము ఇప్పించినాం, మేము చేస్తున్నాం, ఈసుంటి ముచ్చట్లు వింటున్నాం. అయ్యా నేను కావాలన్నా అంటున్నా అనుకోకుండా, నరేందర్ రెడ్డి కన్స్ట్రక్షన్ అన్నందుకు అంటున్నా. నువ్వేంది బుడ్డాడా, నీ కథ ఏంది? ఏ బుడ్డాని చూడండి మాంకలమ్మ గుళ్ళే కనబడుతుంటాడు కదా, నాకు నువ్వు మాంకలమ్మ గుళ్ళే కనబడ్డు. అవునక్క. ఆడేం చేస్తావు, వీడేం చేస్తావు? అక్కడ నేను పాస్ట్ 15 years నుంచి వాలంటీర్షిప్ చేస్తాను అక్క. మాంకలమ్మ గుళ్ళే. నువ్వు ఏం పని చేస్తావు తమ్మి మరి? నేను ఎంఎన్సీలో జాబ్ చేస్తాను. మరి నేను జాబ్ చేస్తావు మళ్ళీ వాలంటీర్ చేస్తాను. వాలంటీర్ చేస్తుంటే పైసలు ఇయ్యరు కదా? లేదు, అది నేను నా సొంతంగా వెళ్తాను, నాకు మంచిగా అవుతుంది కాబట్టి నేను వెళ్తుంటాను. ఏమేమి మంచిగా వెళ్తాను? ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని? నేను పెళ్లి కాలేదు ఇంకా. పెళ్లి కాలేదంట పాపము. మంచిగా ఏంటంటే ఇంకా పెళ్లి అయ్యి పిల్లలు ఉండడమే మంచిగా, మనవాడు సింగిల్గా ఉండడమే మంచి అని అనుకుంటున్నాడు. అదే మంచిగా నియానికైతే ఏమో ఎవల రాత్రి ఎట్లున్నది ఏం తెలియదు, కానీ మంచి భార్య రావాలి నీకు, మంచిగా ముద్దుగా ముత్యాలు 2 పిల్లలు పుట్టాలి చాలు. సరే అక్క, థ్యాంక్ యూ. తమ్మి ఏం మొక్కుకున్నావు మరి కితకు? నేను ఇంకా అంటే ఇప్పుడు ఉన్న జాబ్లో ఇంకా వేరే పొజిషన్కి వెళ్ళాలని మొక్కుతున్నాను. ఇప్పుడు ఎంఎన్సీలో పని చేస్తున్నాడు, ఒక ఎంఎన్సీ కొనుక్కునే స్థాయికి ఎదిగి 40 మందికి ఉద్యోగాలు మంచిదా? షూర్ అక్క, థ్యాంక్ యూ. మంచిగా అన్నలు అందరూ ఉన్నారు, అప్పుడప్పుడు అన్నలను కదిలిస్తుండ్రు ఇట్లా. కళ్యాణ వాళ్ళు వస్తారు. తమ్ముడు నీ పేరు ఏం పేరు? నా పేరు మహేష్ అండి. ఏం చెప్తావు? నేను ఏజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో జాబ్ చేస్తాను. ఏజీ హాస్పిటల్ మొన్న అడిదికు బందుకు పోతే మొత్తం జాతర నడుస్తున్నది, సమ్మక సరక మేడారం జాతర మీ హాస్పిటల్లో. ఏంటని గత పబ్లిక్ వచ్చిండ్రు? మా సార్ డిఎన్ఆర్ సార్ చాలా ఫేమస్ అండి. సో చాలా మంది వస్తారు, ట్రీట్మెంట్ బాగుంటుంది మా దగ్గర. బాగానే పబ్లిక్ తిరుగుతారు. ఏ హాస్పిటల్ కాడ చూడు ఓ రామచంద్ర మస్తు పబ్లిక్. ఏజీ హాస్పిటల్ అయితే మరీ మార్కెట్ లెక్కనే ఉన్నది. అవునండి, అంటే అంత పబ్లిక్ ఉన్నారు. మార్కెట్ అంటే ఇంకేమన్నా అనుకున్నారు, ఎంతమంది పబ్లిక్ అంటే బయట తినుడు హాస్పిటల్కి పోవడం అన్నట్టు అనిపించింది నాకైతే కాదా? అవునండి. ఏజీ హాస్పిటల్ అంటే పేగులు, కడుపు, ఉబ్బసము ఇవన్నీ అంట. అవునండి. కానీ పెద్ద దవాఖాన, మస్తు పేరున్న దవాఖాన, మస్తు పబ్లిక్ వస్తున్నారు. అవునండి. ఇప్పుడు వాళ్ళ కొలువి చేస్తావు? అవునండి, కొలువి చేస్తుంటారు. చేయి సేవ కూడా మంచిగా చేసుకో. పక్కా అండి. మంచిగా వేసుకున్నాడు తమ్ముడు, పూల అంగి ముద్దుగా. వివేక్ ఈ డెకరేషన్ ఇదంతా ఈయనదే. తమ్మి నమస్తే. తమ్మి మీ వాళ్ళందరూ రారా మరి, మీ ఫ్యామిలీ ఇట్లా అంతా వాళ్ళు ఇట్లా వచ్చి వస్తుంటారు. నీకు ఒక అన్ననో తమ్ముడో ఉంటాడు? శ్రీధర్ తమ్ముడు.
తమ్ముడు అవుతాడు. మీరిద్దరు ఒకరు తీరుకుంటారు అమ్మడాల పిల్లల కాదు కాదు మాకు 1.5 year గ్యాప్ ఉన్నది. కానీ మంచిగా ఇద్దరు ఒక్క తీరుగానే ఉంటారు. నేను ఎప్పుడు అనుకుంటా అరే వీళ్ళు ఇద్దరికి అమ్మడాల పిల్లలు ఏమో అనుకుంటా. ఏమన్నారు అదేం పిల్లలు? అమ్మడాల పిల్లలు, ట్విన్స్. అమ్మడాల పిల్లలు అంటే ట్విన్స్, కావాల పిల్లలు, కావాల పిల్లలు. అమ్మడాలు అనుకున్నాను, అట్లా అనుకున్నాను. తమ్మి శ్రీధర్ని అడిగినా అని చెప్పు. అక్క వచ్చింది అడిగింది తమ్మి నిన్న అని చెప్పు. తమ్మి నీ పేరు? వివేక్. వివేక్ బాగా చేసినావు తమ్మి. అంత మంచిగా ఉన్నది. ఆ పోటువాళ్ళు బుడ్డ వినాయకుని పోటువాళ్ళు పెట్టినావు కదా, అవి ఏకదం ఉన్నాయి. అంతేనా? ముద్దుగా ఉన్నాడు స్వామి చూడంగానే. అబ్బా చిన్నపిల్లగాడు ఆయన ఉంటే జరసేపు ఎత్తుకొని అక్కడిక్కడ తిరుగుదాం. అంటే రొటీన్కి భిన్నంగా ఉండాలని చెప్పి చేసిన కాన్సెప్ట్. మరి ఎందుకు రొటీన్ ఎందుకు తమ్మి? గవే రొట్టెలు గదే కూర అన్నట్టుగా ఉండద్దు ఎప్పుడు. అంతే. మరి రొట్టెనే రొట్టె మళ్ళీ మల్పి తిప్పి చేస్తే మంచిగా ఉంటుంది. అంతే కదా, రొటీన్కి భిన్నంగా ఉండాలని చెప్పి ఇక సిటీలో అంతా అమ్మవారి విగ్రహాలు లేకపోతే అట్లాంటి పటాలు పెడుతున్నారు కాబట్టి ఇదైతే కొంచెం మోడర్న్ కాన్సెప్ట్, సెమీ మోడర్న్ కాన్సెప్ట్ ఉంటుందని చెప్పి ఇట్లా డిజైన్ చేసిన. మంచిగా చేసిండు తమ్ముడు. ఇగో ఇది ఈడ అల్వాల్ కాడ, టెంపుల్ అల్వాల్ కాడ ముచ్చట. ఒకసారి స్వామికి దండం పెట్టుకోండి. బాల వినాయకుడు ముద్దుగున్నాడు, చాలా మంచిగా అనిపించింది. బాలలందరూ ఇక్కడ ఆడుతున్నారు, కూరలంతా. ఆ స్వామికి దండం పెట్టుకొని నడుండి ఇక బయటికి పోయి ఇటు ఇంటెనక ఈ నాయకుడు వెనక ఇంకొక వినాయకుడు ఉన్నాడంటే ఆ వినాయకుడిని కూడా చూద్దామండి. పోయేస్తా చిట్టి తల్లి. బాయ్ బాయ్. అమ్మో కూరలందరూ ముద్దు ముద్దుగా ఉన్నారు. ఇగో ఒకసారి ఇటు తిరగబెట్ట. అబ్బా జయ జగ్. ఇగో గణేష్ మహారాజ్కి. అబ్బో గణేష్ మహారాజ్ కంటే జై అంటున్నది ఆమె. మస్తు షర్రు రేపు రేపు పోరలు నాడు ఇంకో వినాయకుని కాడికి పోదామండి. ఓల్డెల్ వాళ్ళ అల్వర్కర్ రాజా అంటే వినాయకుని చూడడానికి వచ్చిన ఇక్కడ చూడండి ఒక్కసారి మండపము మస్తు పెద్దగా ఉన్నది. మంచిగా తిరుపతి గుడి లెక్క అనిపిస్తున్నది ఈ మండపంని చూస్తుంటే. తిరుపతిలో ఆడ వెంకన్న గుడి ఎట్లుంటుందో ఆగో మండపం అంతా అట్లున్నది. మంచిగా బంగారు మండపం, బంగారు రంగుతో చేసిండ్రు. లోపటనంట ఒక షో ఏమో వేస్తున్నారంట. ఆ ముచ్చట చెప్పిండ్రు నాకు. అట్లనే ఇంకొక ముచ్చట ఏం చెప్పిండ్రా అంటే వినాయకుడు కూడా చాలా నిమ్మలంగా ఉన్నాడు. చంద్ర చూద్దు కానీ అంటే వెళ్ళినారు. రాంటి పోయి చూసేద్దాం. బయట మండపం అంత చూసేసి లోపలికి వస్తే ముద్దుగా అనిపిస్తున్నది. మొత్తము వెండి పందిరి వేసినట్టుగా పెద్ద వెండి భవనం కట్టిండ్రు. మీదికి చూడండి మంచిగా జూమర్లు పెట్టిండ్రు, ముద్దుగా లైట్లు పెట్టిండ్రు, దీపాలు మంచిగా అనిపిస్తున్నది. ఇవన్నీ చూసినాక నాకు ఇంకొక ముచ్చట యాదకొచ్చింది. వినాయకుడిని చూడండి ఒక్కసారి. అబ్బస్వామి ఎంత నిమ్మలంగా చల్లగా ముద్దుగా కూర్చున్నాడు. ఒక పారిటు రండి మెల్లగా, ఈడికి రండి నా పక్కకు. ఇట్లా జర్ర ఒక్క పారి వంగి చూస్తే ఎంతెంత పెద్ద డబ్బులలో ప్రసాదం తీసుకొచ్చిండ్రో చూడండి. దద్దోజనము మొత్తం అంతా దద్దోజనమే ఉన్నట్టుంది. అంత తెల్లగానే కనబడుతున్నది కాబట్టి వచ్చేపోయేటోళ్ళకి అందరికీ ప్రసాదంతో పండుగ నడుస్తున్నది. ఈడ మంచిగా స్వామి చేతిలో లడ్డు కూడా పెట్టిండ్రు. లడ్డు కూడా బాగానే పెద్దగా ఉన్నది. ఒక 20-21 కేజీ ఉంటుందో, 25 కిలోల దాకా ఉంటుందో, ఎంత ఉంటుందో కానీ మంచిగా గట్టిగా బందోబస్తు పెట్టిండ్రు. స్వామి నిమ్మలంగా కూర్చున్నాడు. ఎందుకంటే మనకు ఇక్కడ తెలంగాణలో మన తెలుగు వాళ్ళు అందరూ ఏంటంటే వినాయకుడిని నిమ్మలంగా కూర్చోబెడతారు. ఎందుకంటే ఆ స్వామి బాగా ఇట్లా ఏమంటారు, ఇట్లా చెంగ ఉరుకుడు నడుచుడు ఉరుకు అట్లా ఉండడు స్వామి. స్వామి ఎప్పుడు నిమ్మలం ప్రశాంతంగా ఉంటాడు. ఇక ఇట్లా నిమ్మలంగా కూర్చోబెట్టినారు. 9 రోజులైనా 15 రోజులైనా కూర్చొని పోతా అంటాడు. అట్లా మంచిగా నిమ్మలంగా కూర్చోబెట్టినారు. పిల్లలందరూ కూడా పూజ చేసుకుంటున్నారు. పూజ చేసుకునేటోళ్ళు పూజ చేసుకుంటున్నారు. యువతల బంధుకు వస్తే తమ్ముడు నమస్తే. నమస్తే. ఇది అల్వాల్లో ఏమ ఏరియా అన్నట్టు తమ్మి? ఇది అల్వాల్లో రామ్నగర్ కాలనీ. ఇది మాది గణేష్ యూత్ అసోసియేషన్. ఈసారి గణేష్ యూత్ అసోసియేషన్ 43వ సంవత్సరం జరుపుకుంటున్నాము. అల్వాల్కా రాజా అని అంటారు. అల్వాల్కా రాజా వినాయకుడు అంట తమ్మి. మరి ఇప్పుడు ఏమైనా ప్రత్యేకత ఉన్నదా? ఎందుకు ఇట్లా ఉట్టిగా కూర్చోబెట్టేసి నిమ్మలంగా ఉంచిర్రు, బంగ్లా కట్టిండ్రు, మంచిగా వెండి బంగ్లా? అంటే ప్రత్యేకత అంటే గత 4 సంవత్సరాల నుండి ఇలాగే పెద్దగా చేసుకుంటూ వస్తున్నాము. ప్రతి సంవత్సరం ఒక షో అనేది కండక్ట్ చేస్తాము. పబ్లిక్ వచ్చే భక్తులకి కొంచెం ఆకర్షణంగా ఉండాలని షో కండక్ట్ చేస్తాం. పోయినసారి జ్యోతిర్లింగాలు అన్ని చూపెట్టినాము. నచ్చిన కదా పోయిన సంవత్సరం జ్యోతిర్లింగాలు చూసినాం కదా, అది ఈడని. ఈసారి భక్త ప్రహ్లాద షో చూపిస్తున్నాము.
భక్త పురాణాలు సినిమా వేస్తారన్నట్ట. సినిమా ఉంటది, మళ్ళీ నిజంగా నరసింహస్వామి అవతారం చూపిస్తాం. నరసింహస్వామి అవతారం చూపిస్తారు. అన్న నమస్తే. ఎంత ఎక్కడన్నా మీరంతా? మాదంతా ఇక్కడే పుట్టి పెరిగాం మేము. మొట్టమొదట 1983లో మొదలు పెట్టాం. అప్పుడు మా అమ్మ నాన్న ఇంకా పెద్దవాళ్ళు ఉండేవారు. ఫస్ట్ జనరేషన్ ఇది. దాని తర్వాత మేము ఇప్పుడు 4వ జనరేషన్ నడుస్తుంది. 4 జనరేషన్ అంటే ఇప్పుడు 43వ సంవత్సరం అంట. పూజ చేయించే వాళ్ళు కూడా ఇప్పుడు చేయించుతున్న ఆయన వాళ్ళ తండ్రి, ఆయన తండ్రి, తాత, తండ్రి, వీళ్ళు 3వ జనరేషన్ పూజ కూడా చేయిస్తున్నారు. అది ప్రత్యేకత. ఇప్పటి వరకు చాలా ఘనంగా చేస్తుంటాం. మొట్టమొదట 3 నుంచి 4 అడుగులుగా వచ్చాడు ఆయన మా దగ్గరికి. ఇప్పుడు 18 అడుగులు అయ్యాడు ఆయన. పెంచుతున్నాడు. ఇంకా ఆయన పెరుగుతున్నాడు, మేము పెంచట్లేదు. దగ్గర మొత్తం అన్ని కలుపుకుంటే ఒక 13 నుంచి 15 లక్షలు ఖర్చు వస్తుంది. ఈ మండపంకి గట్టిగా అవుతుంది కదా. మీ బయట ఉన్న మండపం అది ఏకదం ఉన్నదన్న పెద్ద గుడి కట్టినట్టే కట్టిర్రు. మంచిగా చాలా మంచిగా ఉన్నది కదా బయటకి చూస్తుంటే మనకు. తమ్ముడు నమస్తే, ఏం పేరు? నా పేరు రామకృష్ణ. రామకృష్ణ, నీకేం పని అయిపోయినరు తమ్మిడ? నేను మెంబర్ అండి. ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను. ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరుగుతున్నా. ఈడనే పుట్టిండంటే ఈ తమ్ముడు ఈయన పెరిగినట్టు. చిన్నోడు నీ సంగతి ఏంద్రా? నీ పేరేంది? నా పేరు అఖిల్ అండి. నీ రామకృష్ణ నాకు చుట్టాలా మీరు? ఇద్దరు గుండ్లు వేసుకున్నారు ముద్దుగా అని ఇద్దరు కలిసి పోయొచ్చిండ్రు. లేదు, నేను మొన్న తిరుపతి వెళ్ళి వచ్చాను. అవునా? అఖిల్ ఏం చేస్తావు తమ్మి? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సేవకు వస్తున్నావు? సేవ చేస్తాను. ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉంటారు, సేవ చేస్తున్నట్ట. ఒక పారి పోరలందరిని చూస్తే ముద్దుగా అనిపించింది. పిల్లలందరూ ఇట్లా రండి అమ్మ. బాగున్నారా పిల్లలు? డబ్బుజీ మొత్తం పోరలందరు ముద్దుగా వచ్చినారే. బాగున్నారా? వినాయకునికి దండం పెట్టుకున్నావా? ఏమైనా కోరిక కోరుకున్నావా? నీ పేరు ఏం పేరు బేట? నిఖిల్. నిఖిల్ ఏం క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. ఎట్లా అనిపిస్తుందిరా వినాయకుని కాడికి వస్తే? మంచిగా ఉందా? స్కూల్ డుమ్మ కొడుతున్నావా ఎప్పుడన్నా? కొట్టకు బేట, చదువుకో మంచిగా. నీ పేరేం పేరు? విక్రాంత్. విక్రాంత్, స్కూల్ డుమ్మ కొట్టినవా ఈ రోజు? పోయి వచ్చినవా? ఏ క్లాస్? 6th. వీడు 5 వీడు 6. ఎట్లా అనిపిస్తుందిరా వినాయకుని కాడ? మంచిగా అనిపిస్తుంది. వచ్చి ఆడుకుంటున్నారా జెర్సేపు అన్నా? లేకుంటే భజన చేపిస్తున్నారా మీతోటి? ఏం చేపిస్తలే. అయ్యా చేపి అది తగ్గిస్తుంటే పోరలను అందరిని కూర్చోబెట్టి భజన చేపిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సినిమా చూసిండ్రా మరి? నీకు సినిమా చూపెడుతుండ్రట కదా, చూసినావా? నువ్వేడుంటావు బేట? నేను అక్కడ సైడ్ ఉంటాను. అక్కడ సైడ్ ఉంటది. ఏ క్లాస్? 5th. అరే నువ్వు వీని క్లాసేనా? వేరే స్కూల్. అమ్మ మేము 5th క్లాస్ కానీ వేరే స్కూల్ అంటే ఎట్లా అనిపిస్తుంది పెట్టాడు వినాయకుని కాడికి వస్తే? బాగుంది, సంతోషమే. నువ్వేం పేరు? వి సహస్ర. సహస్ర ఏ క్లాస్? 10th క్లాస్. సహస్ర 10వ తరగతి అంట. సహస్ర ఎట్లా అనిపిస్తుంది వినాయకుని కాడ? బాగా అనిపిస్తుంది. నీకేం తెలుసు వినాయకుని గురించి? ఒక ముచ్చట చెప్పు. 10వ తరగతికి వచ్చి నువ్వేం తెలియదా? చూడండి అమ్మ పోరలు. నీ పేరేం పేరురా? అనిరుద్. అనిరుద్ ఏం తెలుసు నీకేమన్నా వినాయకుని గురించి? ఏమన్నా ముచ్చట తెలుసా? ముచ్చట ఏం తెలియదు, స్టోరీ తెలుసు. ముచ్చట తెలియదు కానీ పాపం వీనికి స్టోరీ తెలుసట. ఏం స్టోరీ తెలుసురా? ఎట్లా పుట్టినని. ఎట్లా పుట్టిండు ఏం కదా తీరక ఇవాళ చెప్పిండ్రు. నేను చూసాం, ఎట్లా చూసాం? టీవీలో చూసి. వినాయక జననం గురించి టీవీలో చూసిండంటే వీడు. టీవీలో చూసినట్టే గట్టిగా పట్టేసుకుంటాడు. నీ పేరు ఏం పేరు బేట? గణేష్. అరే నీ అంగ మంచుకున్నదిరా, ఇది నల్లగా ముద్దుగా కొత్త ఉన్నది వినా అంగే అంత. గణేష్ ని. అరే నీ పేరు గణేషా? అట్లా ఎట్లా పెట్టిండ్రు? అడిగినరా మరి వినాయకుని పెట్టుకోవచ్చిన వద్దా అని? ఎవరు పెట్టిండ్రు నీకు ఈ పేరు? మమ్మీ డాడీ. మమ్మీ డాడీ పెట్టిందట గణేష్ అని పేరు. కాదు ఇప్పుడు మరి బాగునే అవుతుంది, షో నడుస్తున్నట్టున్నది. కాతమి చదువుకుంటావా మంచిగా? ఏమైనా వినాయకుని కాడికి వచ్చి మొక్కుకున్నావా? ఏం మొక్కినవరా? చదువు రావాలని. చదువు రావాలని మొక్కిండు. వీడు చదువుకుంటాడు కానీ. ఏం పేరు పెట్టా నీ పేరు? అంకిత నా పేరు. నువ్వేం చదువుకుంటున్నావు? నేనా ఇప్పుడు జాబ్ చేస్తున్నా. బాగున్నావా? ఈయన చూడు తిని పెట్ట. ఇదేమన్నా ఐస్ క్రీమ్ అనుకుంటున్నావా? ఇది మైకు, మాట్లాడాలి నువ్వు. ఈయన వచ్చిండు పెద్ద వినాయకుని చూడనికే. ఇప్పుడు నువ్వు రాకపోతే ఎవడన్నా ఫైన్ వేసినాడరా నీకు? కాదు కదా. ఏం పేరు నీ పేరు? చిన్నోడు, వీనికి ఇంకా మాటలు రాలేవు కానీ వాడు వినాయకుడిని చూడడానికి వచ్చిండు. మైకుని చూడంగానే ఇదేమడదో కొత్తదాని కొని చూస్తున్నాడు. ఇది V6 మైకు మాది. అబ్బో మంచిగా ముచ్చట పెట్టిండు అమ్మ. ఏం పేరు పెట్ట? సంజన. సంజన బాగున్నా. ఏం మొక్కిన వినాయకుడికి? ఎన్ని వినాయకులను చూసినావు? మొత్తం మీ ఏరియాలోనే వినాయకులు అన్ని చూసినావా? ఎవరెవరు కలిసి తిరుగుతున్నారు వినాయకులు చూడ? మా ఫ్రెండ్స్. నేను
ఏ క్లాస్ నువ్వు? 9th. 9వ తరగతిలో ఉండదు సంజన దోస్తులు ఏం పడి వాడు మొత్తం వినాయకులను చూసేసి వచ్చింది. నువ్వు బెట ప్రవళిక. ఏ క్లాస్? 9th class. నువ్వు కూడా వీళ్ళందరూ మొత్తం గ్యాంగ్ మీరేనా తిరుగుతున్నారు? ఎన్ని చూసిండ్రమ్మా మొత్తం? 4 ఇక్కడ ఏరియాస్ లో 4 చూసేసి. ఈ ఏరియాలో 4 చూసేసిందంట. నాడుండిగా పంతులు స్వామికి ఇట్లున్నాడు, ఒకసారి మాట్లాడేసా. స్వామి నమస్తే, బాగున్నావా? జై గణేశాయ నమః. పంతులు అది చూసినవా షో? చూసినా, బాగుంది. మరి ఎందుకు పెట్టిండ్రు అన్నట్టు షో? అది ఎందుకయ్యా అంటే వచ్చే తరాల వారికి దేవుడి గురించి తెలియటం కోసమని భక్త ప్రహ్లాదుడు విశ్వమూర్తి గురించి తన తండ్రిని కూడా ఎదిరించాడు. తండ్రికి మోక్షాన్ని కలిగించాడు. అందుకని చెప్పి షోని పిల్లలకి ఇతర వచ్చే తరాల వారికి కూడా పెద్దవాళ్ళని గౌరవించాలని, దేవుడి పూజలు చేసుకోవాలని, ఎల్లప్పుడూ కూడా పెద్దలను గౌరవిస్తూ దైవభక్తితో ఉండాలని చెప్పి అందుకని చెప్పి షో ఏర్పాటు చేశారు. వచ్చే తరాల వారికి దేవుడి భక్తి అంటే తెలియటం లేదు కాబట్టి వాళ్ళకి తెలియటం కోసం అని చెప్పి పోయినసారి కూడా ఇట్లాగే మేము మొత్తం కూడా కోట్లింగాలు అన్ని పెట్టాం, జ్యోతిలింగాలు పెట్టాం. దానివల్ల ఏంటంటే ఏ లింగం ఎక్కడెక్కడ ఉంది, ఏ దేవతలు ఎట్లా ఉంటారు అనేది తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఏంటంటే పిల్లలకి ఈ భక్త ప్రహ్లాద పెట్టిన కారణం ఏంటంటే తండ్రిని దుష్టుడైనా సరే తండ్రిని ఎదిరించకుండా అతని పాపాన్ని విరమించడం కోసమని విష్ణువుని చూపించాడు. ఆయనకి పాపాన్ని పోనిచ్చాడు కాబట్టి కొడుకు ద్వారా అతను ముక్తిని పొందాడు. అది ఇంకొక తమ్ముడు ఉన్నాడు. అరే తమ్ముడు బాగున్నావా? ఏం పేరు తమ్మి? రోషన్ ఏం చేస్తావు నువ్వు? నేను జిమ్ లో ట్రైనర్, ఫ్రీలాన్సర్. జిమ్ లో ట్రైనర్ తమ్ముడు, అందుకనే అట్లున్నాడు హీరో లెక్క. తమ్మి ఫ్రీలాన్సర్ ట్రైనర్ అంటే వేరే కూడా బయట చేపిస్తా, సినిమాలో వేసేటోళ్ళకి ఆలీలకు చేపిస్తా. ఎవరెవరికి చేపిస్తావు తమ్మి ఒక మాట చెప్పు. ఇప్పుడు తెలుగులో అయితే ఇప్పుడు విష్ణుప్రియ, డింపుల్ హీరోయిన్స్, వీళ్ళు యాంకర్లు ఆలీలకు చేపిస్తాం. ప్రొడ్యూసర్లకి అంటే ఆడపిల్లలకి చెప్తావు, మొగోళ్ళకి చెప్పవా? మొగోళ్ళకి కూడా చెప్తా. మొగోళ్ళకి ఎవరికి చెప్తావు? మొగోళ్ళకి పూరి కనెక్ట్స్, పూరి జగన్నాథ్ వాళ్ళ టీం వాళ్ళందరూ. తమ్ముడు చూడండి అమ్మ. సికింద్రాబాద్ బంద్కు వచ్చి వినాయకులను చూసుకుంటా మోదాలు రోడ్డు మీదకి వస్తుంటే ఓల్డ్ బాయ్ కూడా వినాయకుని మండపం ఇది. ఒక పారు చూడండి, మంచిగా మండపము అద్దాలతోటి ముద్దుగా చకచక మెరిసేటట్టు మంచిగా ముగ్గులు గిగ్గులు జోరుదారుగా వేసిండ్రు. లోపలికి పోయి వినాయకుని చూద్దామండి. ఈడ కూడా ఏమో వేసిండ్రు సినిమా, బాగానే జోరుగా వేస్తారు ప్రతి సంవత్సరం ఈడ సినిమాలు. ఈ రోజు ఏం వేసిండ్రో చూద్దామండి. లోపలికి వినాయకుని చూడడం ఇంకా రాగానే ఒక్క పారిట చూడండి, స్వామి ముద్దుగా చేతుల లడ్డు పట్టుకొని బులుగు రంగులున్న పంచె కట్టుకొని తమలపాకులతోటి మంచిగా పూజ చేసిండ్రు స్వామికి. నిమ్మలంగా ముద్దుగా ఉన్నాడు స్వామి. ఈ 9 రోజులు 10 రోజులు 11 రోజులు మండపంలో ఎన్ని రోజులు కూర్చునేది ఉంటే అన్ని రోజులు కూర్చునేది ఉంటుందా అని నిమ్మలంగా సకల ముక్కులం పెట్టుకొని కూర్చొని చేసుకోండి బిడ్డ, పూజలు చేసుకోండి, నేను ఆశీర్వాదం ఇస్తా అన్నట్టుగా అభయహస్తం పెట్టి ముద్దుగా కూర్చున్నాడు. ఈ స్వామిల ప్రత్యేకత ఏమిటంటే పైన స్వామి కిరీటంలో చూడండి రామచంద్రుడు ఉన్నాడు. రామచంద్రుడు ఉన్నాడు ముద్దుగా స్వామికి దండం పెట్టుకొని. మనం కూడా ఇగో ఈడ మంచిగా షో చేస్తున్నారంటే ఓల్డ్ బాయ్ కూడా ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆర్పి రోడ్ సికింద్రాబాద్ అని రాసినది. లోపల షో చేస్తున్నారు, షో చూద్దామండి. లోపలికి రాగానే మంచిగా భక్త ప్రహ్లాద సినిమా వేసిండ్రు వీళ్ళు కూడా. ఇంతకుముందు ఏమో భక్త ప్రహ్లాద సినిమా ఇట్లా ఏమంటారు స్క్రీన్ మీద వేసిండ్రు. ఈడ చూడండి మొత్తం బొమ్మలతోటే ఉన్నది కథ. చూద్దామండి జరసేపు.
ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనుకుంటా భక్త ప్రహ్లాదుని కథను ముద్దుగా చూపించారు. పైన చూడు నమ నరసింహస్వామిని చూస్తుంటే కళ్ళు ఒకటేసారి జగ్గుమన్నాయి. ఆ భక్త ప్రహ్లాదుని కథల వాళ్ళ నాయన హిరణ్యకశిపుణ్ణి నరసింహస్వామి వచ్చి కడుపు జీరు మొత్తం పేగులను తీసుకొని మెడలు వేసుకొని ఇంకొకసారి ఎవడన్నా ఇటువంటి కథలు పడ్డాడంటే ఇట్లనే ఉంటుంది అని చెప్పనికే లోక కళ్యాణం కోసం వచ్చినటువంటి నరసింహస్వామి మంచిగా ఆయన కథ తెలుసుకోవాలి. ఇప్పటి జనరేషన్ అంటారు కానీ ఈ జనరేషన్ పొరలకు పోన్ తప్ప ఇంకేం తెలియదన్న ఆలోచనతోటి వినాయకుల మండపాల కాడ ఇటువంటి కథలన్నీ నడిపిస్తున్నారు మంచిగా. అన్న నమస్తే, బాగున్నారా? బాగున్నామ్మా అన్న. మనం అంకలమ్మ గుళ్ళ కలిసినామా? నేను ట్రస్ట్ బోర్డు మెంబర్ నాకు ఆడ జాతర కాడ కలిసినట్టు అనిపించింది అన్న నేను చూడంగానే. అన్న ఎందుకు ఈ కథ పెట్టిండ్రు అంటే ఇప్పుడు మామూలుగా వినాయకుడిని పెట్టిండ్రు. వినాయకుడిని పెట్టినాక ఎంటకు ప్రతి సంవత్సరం మీరు పోయిన సంవత్సరము ఈడ శిశువు ఏమంటారు చిన్న కృష్ణుని జననము పెట్టిండ్రు. ఈ త్యాపకి ఇది పెట్టిండ్రు. నరసింహస్వామి ఎందుకన్నా ఇట్లా అంటే ఇట్లా కథలు కళ్యాణార్థంలో చాలా అరాచకాలు చాలా అవుతున్నాయి. ఇవన్నీ ఈ నశించాలని చెప్పి అరాచకాలు నశించాలని చెప్పి హిరణ్యకశిపుని ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇట్లా అందుకే వాళ్ళని అంతం చేయడానికే ఈ అవతారం పెట్టాం మేము. భగవంతుడు ఎప్పుడైనా మంచిని కాపాడుతాడు, చెడును తొక్కనికి వస్తాడు అనే ఆలోచన ఉండాలి. మనం అందరం భక్తి మార్గంలో ఉండాలి. ఎవరు అసూయ ద్వేషము పక్కోని మీద పగ వేయించుకున్నాడు కరెక్ట్ కాదన్న ఆలోచనతోటి పిల్లలందరూ మంచి ఆలోచనతోటి ఉండాలని వచ్చిన వాళ్ళు అందరూ చూడడానికి ఇది పెట్టిండ్రు. మంచిగా ఉంది అన్న. నమస్తే. పేరు అస్లం. నా పేరు అస్లం అన్న. నువ్వేం చేస్తున్నావు ఈడ? నేను కమిటీ మెంబర్ ఇక్కడ. అస్లం అన్న కూడా కమిటీ మెంబర్ అంట అన్న. ఎట్లా అనిపిస్తుంది ఈడ వినాయక పండుగ? ప్రతి సంవత్సరం మేము కొత్త కాన్సెప్ట్ తోని స్టోరీ తోని మనం తీసుకొస్తున్నాము. పూనా నుంచి బాంబే నుంచి వస్తుంది మన సెట్టింగ్ అంతా ఇది. అవునా అన్న? అన్న మరి నడిపించేది ఎవరు? ఆపరేటింగ్ అక్కడ నుంచి వస్తారు వాళ్ళు. ఆపరేటింగ్ వస్తారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేట్ చేసిపోతారు. ప్రతి సంవత్సరం కొత్త కాన్సెప్ట్ తోని కొత్త స్టోరీ తీసుకొని వచ్చి చూపెడతాము. చూడుండా మా అస్లమన్న ముద్దుగా చెప్తుండు ప్రతి సంవత్సరం ఇట్లా కొత్త కాన్సెప్ట్లు చేస్తారు. నీ పేరు ఎంచినా? మణికంఠేష్. నా పేరు మణికంఠేషు. ఏంది తమ్మి ఎట్లా అనిపిస్తుంది? పబ్లిక్ అంతా వచ్చి నిలబడి చూసుకుంటా మస్తు మంది పబ్లిక్ వస్తున్నారు. ఇప్పటి నుంచి కాదు, గత 42 సంవత్సరాలకేని మనం ఇక్కడనే గణేశుని స్థాపిస్తున్నాము. ఇది కొత్తగా ఇప్పుడు ఒక 20 సంవత్సరాల నుంచి ఇట్లా షో పెడుతున్నాము. ఎవ్రీ ఇయర్ పెడతాం. ఇదే పెద్ద గణేశుడు, ఇదే ఇంతే క్రౌడ్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇట్లానే ఉంటుంది. అమ్మి ఇప్పుడు వినాయకుని పెట్టే ఖర్చు ఒకటైతే ఇది ఒక పెద్ద ఖర్చు కాదు తమ్మి? ఎంత ఖర్చు అయినా కానీ అందరికి అట్లీస్ట్ నాలెడ్జ్ వస్తుంది కదా దేవుని పైన, అవగాహన అయితే పుడుతుంది కదా. అవగాహన అనేది రావాలి. అవేర్నెస్ లేకపోతే మళ్ళీ కష్టం పబ్లిక్. మేమే ఇది ముచ్చట. ఇంతమంది కష్టపడి పని చేసి ఇవన్నీ చేసేసరికి మొత్తానికి ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు. తమ్ముడు నీ పేరేం పేరు? నా పేరు రాహుల్. రాహుల్, నువ్వేం పని చేస్తావు? రాయల్ ఎన్ఫీల్డ్ లో చేస్తాను. ఇప్పుడు ఈ మండపం కాడ నీ డ్యూటీ ఏమేసిండ్రు? నాదేమి ఇక్కడ మెంబర్, కమిటీ మెంబర్. ఈ పని ఆ పని ఏముండదు? ఏముండదు, అట్లేం లేదు, ఏది ఉంటుంది. దేవుని సేవ చేసుకుంటాం. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ లో పని చేసుకుంటే మళ్ళీ ఇక్కడికి రానికి టైం దొరుకుతుందా? మరి పొద్దున పోతాం, సాయంత్రం అయిపోతుంది కదా, సాయంత్రంకి లీడ్ ఉంటాం. ఈ 11 రోజులు ముద్దుగా కదా దేవుని కాడనే ఉంటాం అనుకుంటారు. దేవుని చూసినాము, మంచిగా అనిపించింది. వెనక షో చూసినాము, ఇగో ఇట్లా నడుస్తున్నది. పబ్లిక్ బాగానే మంది ఉన్నారు. పబ్లిక్ తోటి మాట్లాడుకుంటూ ఒకసారి చూసిన వాళ్ళకి అందరికి ఎట్లా అనిపిస్తుంది ఏం కథ అని. అమ్మ ఎడికెంచి వచ్చిండ్రు? మేము ఇక్కడనే ఉంటాం, మెట్లబావి కాడ. మెట్లబావి కాడ మేము కూడా మెట్లబావి చూసిన ఒక రోజు. బాగుంటది మెట్లబావి కాడ. ఇప్పుడు చాలా బాగా చేసిరు. అవును, మంచిగా చేసినాకనే వచ్చి చూసిపోయినా, లేకపోతే నాకే మెరక మెట్లబావి. అదే ఇప్పుడు అందరూ ఫస్ట్ బై బ్లౌజ్ బన్స్టల్పేట అంటే గుర్తుపడుతుండే, ఇప్పుడు మెట్లబావి అంటే గుర్తుపడుతారు. అమ్మ ఎంతమంది వచ్చిర్రు మీరు అందరూ? నేను నా పిల్లల్ని తీసుకొని వచ్చినాను. కూరలను ఇద్దరిని వేసుకొని వచ్చిన. 4 పిల్లలు అమ్మ నీకు? అవును. ఏం చదువుకుంటున్నారు? ఒక ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్, ఒక ఆమె బీటెక్, ఒక ఆమె ఇంటర్. వీళ్ళందరినీ వేసుకొని వినాయకుల చూడడానికి వెళ్ళిండ్రు. పనికెళ్ళి దిగి వినాయకులను చూపించుకొని వస్తున్నా. పనికెళ్ళి దిగి వినాయకులు చూపించుకొని తీసుకుని వస్తున్నా. ఎన్ని చూసిండ్రు మొత్తం? 10 అయినా ఉండొచ్చు. అది చూసిందంటే అక్కడ నయం, నేనే చూడలేదు ఇంక ఈరోజు. పాది అటు మంగళమ్మ టెంపుల్ సైడ్ ఉంటాయి కదా మేడం, అంత తిరుగుతున్నారు. నేను ఇప్పుడే ఈ తోబందుకి ఇప్పుడే వచ్చిన. అంతా చూపించుకుంటా, అందరినీ చూపించుకుంటూ వస్తున్నాను. అమ్మ నమస్తే. ఎడికించి ఇక్కడ మొత్తానికి ఎన్ని వినాయకులు చూసినావు ఈ త్యాపకు? 10 వరకు చూసాను. ఈ రోజే చూసినావా అమ్మ? మొత్తం 10 చూసినావా ఇప్పటి వరకు?
అంటే ఈ రోజే 2-3 డేస్ నుంచి ఇంట్లో పూజలు చేస్తున్నాము. ఈ రోజు బయటకు వచ్చి చూస్తారు. అన్న నమస్తే, ఏం పేరు? నా పేరు ప్రవీణ్ అమ్మ. అన్న 42 ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకుని పెడతారు. ఎవ్రీ 25 ఇయర్స్ నుంచి షోస్ చాలా తిరుపతి సెట్టింగ్ నుంచి నరసింహస్వామి సెట్టింగ్ 25 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ వినాయకుడు అంటే సికింద్రాబాద్ లో ఫేమస్. ఇది మిస్ అయినామంటే వినాయకులు అన్ని మిస్ అయిన కిందకి. చాలా అంటే చాలా ఫేమస్, చాలా మంచిగా ఫేమస్ ఇక్కడ అని చెప్తారు. నమస్తే అమ్మ, ఏడికేంచి? ముషిరాబాద్ నుంచి వచ్చామండి. నేను బుడ్డని వేసుకొని తిరుగుతూ ఉన్నారు అమ్మ, చల్లగా ఉన్నది మంచిగా. ఇట్లా పుల్లగిల్ల మంచిగా అయ్యని ఉంటుంది పిల్లగానికి, చల్లగా సర్ది అవుతుంది కదా. అమ్మ ఎన్ని వినాయకులు చూసిండ్రు? 3 వినాయకులు. ఎన్ని చూసినావు బేటా? ఎన్ని వినాయకులు చూసినావు ఈరోజు? 1 2 3 4 5 4 చూసినావు. ఎట్లా అనిపిస్తుంది బేటా? ఇక్కడ మంచిగా ఉందా సినిమా? నీకు తెలుసా నరసింహస్వామి? నీ పేరేం పేర్రా? శ్రీమాధవ్. శ్రీమాధవ్ గాడు మంచిగా నరసింహస్వామి సినిమా చూడడానికి వచ్చినట్టు. నువ్వు 4 వినాయకులు చూసినావు, ఒక సినిమా చూసినావు ఈరోజు. స్కూల్కి వస్తున్నావు బేటా? మంచిగా చదువుకో, మంచిదా? అన్న నమస్తే, ఏం పేరన్నా? నవీన్. ఎక్కడికెంచి? ముషిరాబాద్. ముషిరాబాద్కి నుంచి వెళ్ళినారు మీరు అంత గ్యాంగ్ బాగానే వెళ్ళినట్టు. మీరెడికెంచి వెళ్ళినరమ్మా? మరి పిల్లలను తీసుకొని రాకుండా ఒక ఆమె ఒక పాప ఒక బాబు, మొత్తానికి 4 కలిసి వెళ్ళిండ్రు. ఎన్ని చూపించినామన్నా మీ వాళ్ళకు? ఇప్పుడు 10 వరకు చూసాము. 10 వరకు వినాయకులనే చూసిండ్రా? ఏమైనా కొనిపించిండ మీ నాయన? నియ్యం ఇప్పుడు ఇంకేం కొనిపించలే. ప్రసాదం తింటున్నావా మరి అంతటా? మంచిగా తినుండి, బయట అవి ఇవి తినేదానికన్నా ప్రసాదం తింటే మంచిది. సరేనా? ఏం పేరు పెట్టా నీ పేరు? వర్షిత్. వర్షిత్. ఏం చదువుకుంటున్నారా? 7th. బాగా చదువుతున్నావా? మంచిగా చదువుకో. ఇసుంటి కథలా నీ చూస్తున్నావు కదా, మంచిగా చదువుకుంటే మంచిగా తెలివి వస్తుంది. అమ్మ నమస్తే బేటా. నమస్తే. ఏం చదువుకుంటున్నావు అమ్మ? డిగ్రీ అయిపోయింది అది. ఇప్పుడు ఏం ఎంబీఏ చేద్దామని అనుకుంటున్నా. అమ్మ ఎన్ని వినాయకులను చూసిండ్రు? 20 అయిపోయింది. ఎన్ని గంటలకు వెళ్ళిండ్రు ఇంట్లోకించి? నిన్న నుంచి వెళ్తున్నాం మేము. నిన్నటి నుంచి వెళ్తున్నారు అంటే 20 అయిపోయినాయి అంట వీళ్ళవి. ఏ ఏరియాలు తిరిగిండ్రమ్మా? సుల్తాన్ బజార్, ఖైరతాబాద్. ఖైరతాబాద్ నేను గిట్లా పోయినా, సుల్తాన్ బజార్ పోకపోతుంది. అటంతా తిరిగిండ్రా? బేగం బజార్ పోలే, రేపు పోవాలి. రేపు పోవాలి. నేను కూడా రేపు పోతా బేగం బజార్. బోడపల్లి నుండి వచ్చిండ్రు. చిన్న దూరం నుండి రాలేదమ్మా వీళ్ళు, బేగం బజార్ నుండి. ఏం పేరు? చార్విశ్రీ. అంత బాగున్నది, నచ్చిందా నీకు? ఏడికెంచి వచ్చి నువ్వు? సికింద్రాబాద్ నుంచి. మంచిగా నగలు గిగలు ఇట్లా బంగారం అంతా వేసుకొని వెళ్ళినవి. ఎవరైనా దొంగతనం చేస్తే ఎట్లా? ఏం కాదా? ఉత్తదే నాలుగు. వినాయకుని చూసినావా? దండం పెట్టుకున్నావా? ఏం మొక్కినావు బేటా? నా లెక్కనే చెప్పింది, నేను చల్లగా ఉండాలని మొక్కినా అంట. నువ్వు చల్లగా ఉండు కాదు, మీ ఇంట్లో అందరు చల్లగా ఉండాలి, బయట వాళ్ళు అందరు చల్లగా ఉండాలంటాను. మొక్కుకో, అప్పుడు మనం కూడా చల్లగా ఉంటాం. యువతల బందుకు ఓల్డ్ బాయ్ కూడా గణపతిని చూసినాము. యువతల బందుకు టక్కర్ బస్తా అంటారు, రోడ్డుకి యువతల బందుకు టక్కర్ బస్తీలా అశోక్ నగర్ టక్కర్ బస్తా అంటారు. ఇగో ఈడ వినాయకుని చూద్దాం పండి. ఈడ అన్ని పెద్ద పెద్ద మండపాలు, మస్తు మండపాలు కట్టిండ్రు. వరుస పెట్టి చిన్న వినాయకులు లేరిడా. ఒక పారు చూద్దామంటాను లోపలికి వచ్చిన పెద్ద పెద్ద మండపాలు అమ్మ, అన్ని పేద గుళ్ళు అని తీసిండ్రు. ఉత్తప్పుడు వస్తే అసలు రోడ్లని మనుషులే, మొత్తం మనుషులతోటి బండ్లతోటి నిండిపోతుంది. ఇప్పుడు చూడండి అబ్బా ఎంత మంచిగా ఉన్నదో, ముద్దుగా. ఇంట్లో మంచిగా చిన్న గణపతికి మంచిగా పూజలు చేస్తున్నారు. ముద్దుగా బుజ్జి గణపయ్యను నిలబెట్టి ఇంత పెద్ద మండపంలో యువతల బందుకు రాగానే స్వామికి పూజలు చేసుడు అంతా. ఇటు బందుకు అటు బందుకు పేద విగ్రహం ఉన్నది, ఇటు బందుకేమో లడ్డు ఇట్లా అన్ని పెట్టి స్వామిని స్థాపన చేసి పూజలు అవన్నీ ఇటు బందుకు చేస్తుండ్రు. లోపలికి రాగానే ఇగో మొత్తము దశావతారాలు ఉన్నట్టున్నాయి. ఈడ కూడా ఇగో ఈడ వరాహస్వామి, ఈయన బలరాముడు, ఈయన కృష్ణుడు, వామనుడు. అట్లనే అవతల బందుకు పరశురాముడు, కల్కి. ఇగో ఈడ కలికి పరశురాముడు. యువతల బందుకు మత్స్యావతారము, నరసింహావతారము.
మొత్తం ఈడ వినాయకుడిని చూసినట్టయితే పేద వినాయకుని విగ్రహము. ఈ మూర్తులన్నింటినీ చూసుకుంటే ఒక మండపము చిన్న పెద్దగా లేదు, ఆడికిడికి పెద్ద మండపము. ఒక్కసారి స్వామి దగ్గరకు వచ్చి స్వామిని చూద్దామంటే స్వామి గురించి 2 ముచ్చట్లు చెప్పాలి నేను. ఎందుకంటే ఇటు బందుకు అటు బందుకు 2 సింహాలను పెట్టుకొని ముద్దుగా ఆ స్వామి ఎంత నిమ్మలంగా కూర్చున్నాడు అంటే వీడికెంచి మొదలుపెట్టి ఆడదాకా చాలా పెద్ద విగ్రహము. ఈ విగ్రహము లాల్బాగ్, బొంబాయిలో లాల్బాగ్ ఉంటది కదా, ఆ లాల్బాగ్కి రాజా అంటారు కదా, ఆ విగ్రహం ఎట్లుంటదో ఈ విగ్రహం అట్లనే ఉంటది. అక్కడ ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళే ఈ విగ్రహాన్ని తయారు చేస్తారు. కళ్ళు గిన్లు అంతా చేసేదంతా వాళ్ళేనంటే అక్కడ నుండి వచ్చి అసొంటి పెద్ద విగ్రహము ఇక్కడ వేసిండ్రు. మంచిగా బులుగు పంచ, ఎర్ర పింక్ కలర్ బార్డర్, బులుగు పంచ చూడండి, పింక్ కలర్ మంచిగా ఖతర్నాక్ అంటారు కదా, ఖతర్నాక్ ఉన్నది. మంచిగా కండువ చూడండి స్వామికి, ఎంత అందమైన కండు వేసి ముత్యాలు, బంగారు ముత్యాలు నగ వేసిండ్రు మా స్వామి మెడలో చూడండి. ఇదంతా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది కదా. ఇసుంటి విగ్రహం మళ్ళీ హైదరాబాద్ లో ఎక్కడా లేదంట. ఆ స్వామి తీరు గాని ఫినిషింగ్ అని చాలా మంది మాట్లాడతారు కదా, ఆ ఫినిషింగ్ లోనే ఒక అద్భుతమైన ఫినిషింగ్ ఇగో ఈ స్వామికి ఉన్నది. నగలు కానివ్వండి, శంఖము, చక్రము, త్రిశూలము, అగ్ని, అటు గద, ఇటు పాము, లడ్డు, అభయహస్తము, ఇట్లా 8 చేతులతోటి స్వామి చాలా అందంగా ముద్దుగా ఉన్నాడు. స్వామిని చూస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది. చిన్న పెద్ద స్వామి కాదు, ఒక పారీడా. ఈ అన్న నమస్తే అన్న, బాగున్నావా? బాగున్నాను. ఇట్లా రా అనేది ఎన్ని అడుగుల విగ్రహం? 18 అడుగులు. 18 అడుగుల విగ్రహము అన్న. ఇప్పుడు ఇటువంటి విగ్రహం మళ్ళీ హైదరాబాద్ లో లేదంటున్నారు, ఎందుకట్లా? ప్రత్యేకంగా బాంబే వాళ్ళు లాల్బాగ్ గణేష్ వాళ్ళు అయితే ఆర్టిస్ట్ ఉన్నారో వాళ్ళే తయారు చేయడం 4 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి చేసేసి వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు. అన్న ఇప్పుడు మనకు హైదరాబాద్ వాళ్ళు చేసేది ఎంత ధర పడుతుందో ఆడికెంచి వచ్చినందుకు వాళ్ళు అంతనే తీసుకుంటారా, లేకుంటే జర ఎక్కువనే ఉంటుందా? మళ్ళీ ఎక్కువనే ఉంటుంది. ఈ ఫినిషింగ్ లో ఏందన్నా ప్రత్యేకత? న్యాచురాలిటీ అంటే విగ్రహం దేవుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా తీర్చిదిద్దడంలో వాళ్ళ నైపుణ్యం మహారాష్ట్ర వాళ్ళది అలాగనే ఉంటుందమ్మా. దాని తర్వాత మన ధూల్పేట వాళ్ళది కూడా వాళ్ళు కూడా చేస్తారు, కానీ డైయింగ్స్ ఉంటాయి. డైయింగ్స్ కాదు, మొత్తం బిగినింగ్ మొత్తం వాళ్ళు వాళ్ళ శ్రమ దగ్గర 3 months తీసుకుంటారు తీసుకోవడానికి కూడా. ఇప్పుడు ఇది చేయించుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. అవునమ్మా. అన్న ఎంత పడుతుందన్న విగ్రహం? 3 లక్షల మీదనే ఉంటుంది అన్న. మళ్ళీ ఇది అంతా కాకుండా మళ్ళీ తెచ్చుడు తీసుకపోవడం ఇవన్నీ ఉంటుందమ్మా, ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ అలా ఉంటుంది. మళ్ళీ దీనికి యథావిధంగా ట్రైలర్ చేసి ఈ ట్రాక్టర్ ఉంటాయి, ట్రాక్టర్ తీసుకుని వెహికల్స్ మళ్ళీ క్రేన్ అలా తీసుకురావడం క్రేన్ కంపల్సరీ కావాలి. అన్న మీ పేరు? నా పేరు చంద్రకాంత్ అమ్మ. ఈ వినాయకుడు 47 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతిష్టాపన చేసి మళ్ళీ ఉద్వాసన చేసేసి తీసుకుపోయి వినాయకుడిని హుసేన్ వినాయక సాగర్లో నిమజ్జనం చేయడం. కలశం 20 సంవత్సరాల నుంచి జీవనదిలో నిమజ్జనం చేయడం. కలశం కూడా సెపరేట్ తీసుకుపోయి దేవాలయంలో పెడతాము. అది మంచి రోజు తీసుకుపోయి వాలంటీర్స్ తీసుకొని పోయి మా గురుగారి ఆధ్వర్యంలో ఆ జీవనదిలో విసర్జన చేయడం. లాస్ట్ టైము త్రయంబకేశ్వర్ నాసిక్లో అయింది. కాళేశ్వరం నుంచి మొదలైంది మాకు 20వ సంవత్సరం కింద కాళేశ్వరం. అట్లా కంటిన్యూ వాడపల్లి, పారేనది సంగమ స్థానం మ్యాక్సిమంగా. ఈ గోదావరి అరుణ వరుణ త్రివేణి సంగమ స్థానం ఇది నాసిక్ లో అక్కడ అయింది లాస్ట్ ఇయర్. ఆ కలశం గిట్లా చూపిస్తాను మాకు ఒకసారి పోయేటప్పుడు చూపి మేము దండం పెట్టుకుంటాం. మళ్ళీ నువ్వు జీవనది దాకా ఎట్లా అంటే అది విశిష్టత ఏంటంటే ఈ కలశం అక్కడ జీవనదిల విసర్జన ఎంతో మంది భక్తుల వాళ్ళ మొక్కులన్నీ తీసుకుపోయి అక్కడ ఇది చేస్తే ఆ భక్తితోటి చేసే పూజలన్నీ ఆ జీవనదిల విసర్జన చేసినప్పుడు ఆ జలం పై ఒక ధాన్యం రూపంలో పుణ్య దంపతులకు మహానుభావుడు ఉద్భవిస్తాడు. అట్లా ఆ కారణం ఇది ఒక విశిష్టత. మా గురుగారు చెప్పిన దాన్ని బట్టి మేము ఫాలో అవుతున్నాం. అన్న నమస్తే, బాగున్నావా? మనం ఎప్పుడు జాతర కాడ కలిసినట్టున్నాం. నాకు నిన్ను చూసినట్టు అనిపిస్తుంది కదా. ఈ అన్నలందరూ నేను మంగళమ్మ జాతర చూస్తా కదా, అందుకని అట్లా కనబడుతున్నాను.
బాగున్నా తమ్మి బాగున్నా. ఏం చేస్తావు నువ్వేం పని చేస్తావు? మాది కన్స్ట్రక్షన్ బిజినెస్. కన్స్ట్రక్షన్ బిజినెస్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పని చేస్తుంటే? మేమంటే దగ్గర మాకు 20 ఏళ్ళ నుంచి అనుభవం దీంట్లో, ఈ వినాయకుని పెట్టినప్పటి నుంచి. ఇప్పుడు ఈ డెకరేషన్ ఈ మండపంకి అంత ఖర్చు ఎంత అయితే మీకు ఇంత చేయాలంటే ఇట్లా మీద చంద్రుడు లాగా పెట్టిండ్రు, మీద లక్ష్మీదేవులను పెట్టిండ్రు. 10-12 లక్షలు ఖర్చు అవుతుంది దాదాపు. ఈ మండపం ప్రతి ఆడ ఏంటంటే టెంపుల్ వాతావరణం ఉండేటట్టు, బయట గోపురం కూడా ఈ నార్త్ లో ఎట్లయితే మొత్తం టెంపుల్స్ అనే జాజు కలర్లు ఉంటాయి మొత్తం, మన దగ్గరనేమో సిమెంట్ కలర్లు ఉంటాయి. ఈ నార్త్ లో మొత్తం జాజు ఆ టైప్ లా. ఇప్పుడు జాజి రంగుతో అందుకు చేసినట్ట మీరు? లాస్ట్ ఇయర్ ఏమో యాదాద్రి టైప్ పెట్టినాం. అవును, అంత యాదాద్రి లెక్క కొత్తగా ఆడ కొత్త కూడా ఎట్లా యాదాద్రిలో పట్టినరో అట్లా పెట్టిన. రాజస్థాన్ పోయినా, ఈ గుజరాత్ పోయినా, ఉత్తరాఖండ్ ఎటు పోయినా కూడా ఇట్లనే ఉంటాయి, ఈ కలర్లు ఉంటాయి మొత్తం. తమ్మి నమస్తే, బాగున్నావా? ఏం చేస్తావు తమ్మి? నేను బైక్ మెకానిక్. తమ్మి వచ్చి మరి పొద్దుగాలంతా పని చేసుకుని సాయంత్రం వచ్చిన పూజ చేసుకున్నాడు, సేవ చేస్తాడు, ఎట్లా ఉండదు? డైలీ వస్తూనే ఉంటాను. రైట్ 2 గంటల వరకు ఎట్నే ఉంటాం. రాత్రి 2 గంటల వరకు ఉంటారంట. చూడండి ఆ అన్న కలశం అన్నాడు, పోయి కలశం చూద్దాం ఉండినాడు. ఇంత పెద్ద విగ్రహం, ఎంత ముద్దుగున్నాడు స్వామి. 18 అడుగుల విగ్రహము, చిన్న అందంగా లేడు. లాల్బాగ్ కి రాజా అనే వినాయకుడు బొంబాయిలో ఎట్లుంటాడో ఇగో ఈడ మన సికింద్రాబాద్ లా అటుబందుకు పోయి కూడా అని చెప్పిన, ఇటుబందుకు టక్కర్ బస్తే అంటారు, అశోక్ నగర్ అంటారు. ఈ గల్లీలో పెట్టినటువంటి వినాయకుడు మస్తు అందంగా ఉన్నాడు. ఇంతవరకు ఇంత అందమైనటువంటి మూర్తిని ఆడ చూడలేం. మళ్ళీ హైదరాబాద్లో ఇస్తుంటే విగ్రహమే లేదు చంద్రక్క అని చెప్తున్నారు వాళ్ళు. ఆ విగ్రహం అంతా చూసినాక ఆ అన్న ఒక మాట అడిగిన, కాలుష్యం చాలా ప్రత్యేకత అక్క, మేము ఇక్కడ ఉన్న కాలుష్యాన్ని తీసుకుపోయి జీవనదిలో కలుపుతామన్నాడు. ఒకసారి పోయి మనం కూడా కాలుష్యానికి దండం పెట్టుకుందామా అంటని వచ్చిన. అయితే ఈ కలశానికి, ఈ చిన్న వినాయకునికి ఒక ప్రత్యేకత ఉన్నది. అది ఏంటంటే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పోయినా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకున్న వాళ్ళందరూ మంత్రులైన రక్క అని చెప్తున్నారు. ఒకసారి స్వామికి కలశం ముట్టుకొని దండం పెట్టుకోవచ్చా? ఒకసారి మనం కూడా కలశానికి కొంచెమంత పసుపు కుంకుమ వేసేసి దండం పెట్టుకుందాము. ఎందుకంటే అన్న నాకు కూడా ప్రమోషన్ ఇంకేమో అవన్నీ అయిపోతున్నా ఏంది గోయమని అన్న. ఈ తండ్రి మొత్తం పూజలు అందుకుంటున్నటువంటి తండ్రి ఈ తండ్రి. అన్న లడ్డెని కిలోలు మాత? లడ్డూలు 3 ఉంటాయమ్మా. 3 4 వేలమా లేక వేలం పాడు పోతుందా? వేలం ఇట్లా పోతే 1,00,000 దాకా పోతుంది. 3 లడ్డులు మనం పెట్టినాము. 3 లడ్లు ఒకటి మా ఇంట్లో మా చెల్లె తీసుకుంది, ఇంకోటి మా ఫ్రెండ్ సర్కిల్ 2 తీసుకురు. ఒక లడ్డు వచ్చేసి 96,000కు పోయింది, ఇంకో లడ్డు వచ్చేసి 1,00,000 పైన, ఇంకో లడ్డు కూడా అదే మీరు 1,00,000 దాటాల్సిందే. అంటే ఫస్ట్ టైం పెట్టినాం. 3 లడ్డులు 3 లక్షలు కొట్టుకొని పోవుడే. లాస్ట్ ఇయర్ అయింది, ఈసారి అది కంటిన్యూ అవుతుంది. వినాయకుడిని మేము అదే లడ్డు ఎన్ని లడ్డు పైసలు ఎంత అయితే వస్తాయో అంత వినాయకుడికి పెడతామని చెప్తున్నాడు తమ్ముడు. స్వామికి ఒకసారి దండం పెట్టుకొని జేబోలో గణేష్ మహారాజ్కి ఇగో జీవనదిలో కలిసేటటువంటి కలుషం ఇదే. కాబట్టి మీరు అందరు కూడా మంచిగా దండం పెట్టుకోండి. మీ కోరికలు కూడా ఏమన్నా ఉంటే చెప్పుకోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మంత్రులు ఇట్లా అయినరంట, మనం మంచిగా బతుకమ్మా కానీ ఇంటి దండం పెట్టుకోండి. ఇక నడుండి జై బోలో గణేష్ మహారాజ్కి. ఇంకొక వినాయకుని చూద్దాం పండుగ. చూసుకుంటా సికింద్రాబాద్కి ఎంచి ఇటు బందుకు వస్తే ముషిరాబాద్ నుండి అట్లా మీదికి పోదామని వచ్చిన. ముషిరాబాద్ కాడ సత్యనారాయణ స్వామి నారదముని మంచిగా ముద్దుగా సత్యనారాయణ కథ చెప్పించుకుంటున్నటువంటి దంపతులు పంతులు ముద్దుగా అందరు ఉన్నారు. సత్యనారాయణ స్వామి అవతారంలా వినాయకుడు నిమ్మలంగా నిలబడి గదాధారి, శంఖచక్ర గదాధారి అంటారు కదా స్వామిని. సత్యనారాయణ స్వామి కూడా విష్ణు స్వరూపమే కాబట్టి అగో అట్లా గద పట్టుకొని చక్రం పట్టుకొని శంఖం పట్టుకొని నిలబడ్డాడు స్వామి. ఒకసారి ఇటు బందుకు వస్తే మంచిగా వాళ్ళ పంతులు ఎంటికలు చూడండి ముద్దుగున్నాయి. వీళ్ళకి ఇవన్నీ ఇట్లా గెటపులు అంటారు కదా, ఇవి మంచిగా చేసిండ్రు, అంత బాగున్నది. ఆ అమ్మ చీర
అయ్యమ్మ చూడండి అమ్మ మంచిగా బంగారు తల్లి లెక్క కూర్చొని నిమ్మలంగా స్వామి వ్రతం చెప్పించుకుంటున్నట్టు ఇగో ఇడిబందుకు పంతులు కూర్చొని కథ చెప్తున్నట్టు ఎంత మంచిగా పెట్టిండ్రు. మీద నారదముని కథ ఈయననికనే వచ్చినట్టున్నాడు చూడండి. అటు బందుకు నారదుడు ఇటు బందుకు భృంగి. మామూలుగా అయితే శివుని దగ్గర నంది భృంగి ఉంటారు. ఇగో ఆ స్వామిని తీసుకొచ్చి ఇలా పెట్టిండ్రు. మామూలుగా సత్యనారాయణ స్వామి కథపీటల ఎంతమంది ఇలా వాడి ఉంటారో అంతమందిని పెట్టుకొని మొత్తం సెటప్ గెటప్ అంత తయారు చేసి చూడండి ముద్దుగా. ఓ స్వామి మంచిగా నిలబడ్డావు కానీ నాకు ఒక లడ్డీ ఎవా అని అడుగుతున్నట్టు లేదా బుడ్డెలుగా ముద్దుగున్నది చూడండి. నేను గమనించినది ఒక ముచ్చట ఏంటంటే సత్యనారాయణ స్వామి కథపీట కాడ అరటాకుల నుండి మొదలుపెట్టి తోరణాల కాడికించి మీద మామిడాకుల తోరణాల కాడికించి మొదలుపెట్టి వాళ్ళు ఎవరెవరు అవుతుంటారో నారదుడు భృంగి పంతులు దంపతులు స్వామి అవన్నీ కూడా ఎట్లెట్లుంటాయో అట్లట్లా చేసిండ్రు. తమ్ముడు నమస్తే. నమస్తే అక్క. ఏం పేరు తమ్మి? నా పేరు సాయి. సాయి, ఇప్పుడు ఈ ఆలోచన ఎవరది? మనదే టీం మొత్తంది, అందరు గ్రూప్. తమ్ముడు ఇదంతా చేపియాలంటే ఇదంతా ఏంటన్నట్టు మొత్తం మట్టిదే. మనకి ఏంటంటే నేచర్ ని కాపాడాలని ఒక కాన్సెప్ట్ ఉంది మనకి, అందుకని మొత్తం మట్టి దాంతో చేపించినాం. ఇప్పుడు ఈ విగ్రహాలు అన్ని మట్టియేనా? అన్ని మట్టియే, అన్ని. కానీ మీద షైనింగ్ వస్తుంది కదా మంచిగా. అది పెయింట్ వేపిస్తాం కదా, పెయింటే వాటర్ కలర్. అది కూడా ఏం పొల్యూషన్ కాదు, వాటర్ కలర్ నీళ్ళే కరిగిపోతుంది. మంచిగా చేసి చెప్తాను. ఎన్ని రోజులు పట్టింది ఇదంతా చేపియాలి? ఇది పట్టడానికి 3 నెలలు పట్టింది. మీరు ఈడనే చేపించిండ్రా? బోయినపల్లి చేపించి తీసుకొని వచ్చినాం. ఎంత పడుతుంది దీనికి ధర? దీని దగ్గర ₹1,00,000 పడ్డది మొత్తం కలిపి. మట్టి కాబట్టి ₹1,00,000 ఇంత సెటప్ చేసింది. అదే పిఓపి అయితే 2 లక్షలు అడుగుతారు, ఈజీ అడుగుతారు. 2 లక్షలు 2 లక్షలు పిఓపి అయితే 2 లక్షలు అడుగుతారు. ఇది మట్టిది కాబట్టి అక్క ₹1,00,000 వచ్చేసింది అంటారు. తమ్ముడు నమస్తే, ఏం పేరు? నా పేరు కుశాల్ అక్క. కుశాల్, ఇదేం పని? మాది ఇక్కడ మేమే చూసుకుంటాం మేము. అంత మీరు అంత కమిటీ వాళ్ళు. కాదమ్మి నీదేం పని అంటే నువ్వేం డ్యూటీ తీసుకున్నావు వినాయకుని కాడ? డ్యూటీ ఏం లేదు, మా తమ్ముళ్ళు అందరూ పని చూసుకుంటారు. మేము ఏంటంటే వాళ్ళకు ఏమైనా అవసరాలు ఉంటే మేము సపోర్ట్ చేస్తుంటాము. నీ పేరు ఏంద్రా చిన్న? నా పేరు తరుణ్ అక్క. తరుణ్. ఏం చదువుతున్నావు? నా ఎంబీఎస్. ఎంబీఎస్. ఈడ నీ డ్యూటీకే నీకేం డ్యూటీ వేసిండ్రు? నాకు డ్యూటీ అట్లా ఏం లేదు, ఇక గణేష్ అందరం సేవ చేసుకుంటాం. గణేష్ సేవ చేసుకుంటాము అంటున్నారు అమ్మ పూరలు. చూడండి నువ్వేంద్రా, నువ్వే క్లాస్? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే వీడు నేను 6వ తరగతి 7వ తరగతి అనుకున్నానమ్మా. ఏం గ్రూప్ తీసుకున్నావురా? ఎంపీసీ. ఎంపీసీ అంట వీడు మీ లెక్కలోడు. లెక్కలు ఇట్లా గుర్తుంటాయిరా? ఏమో చిన్నప్పటి నుంచి అట్లనే. వినాయకుడికి ఏమైనా గట్టిగా మొక్కుతుంటా? లెక్కలే రావాలి లెక్కలే రావాలి లెక్కలే రావాలి. వినాయకుడికి అన్ని చూసుకుంటా నేను కూడా. కాలేజ్ నుంచి రాగానే ఇన్నే వస్తా, అన్ని చూసుకుంటా వినాయకుడు. అంటే చదువుకున్నా కాబట్టి పంపిస్తారు, లేకపోతే పంపించకపోతుండే కదా. చదువుకుంటున్నా కాబట్టి పంపిస్తున్నా అంటుంటున్నా. ఏం పేరు బెట? వర్షిత. ఏ క్లాస్? ఏం మొక్కనికి వచ్చినావు వినాయకుడిని? మొక్కనికి వచ్చింది. వాళ్ళు రావాలని వచ్చినావా ఏంది? చదువుకోవాలనా? నీ కోరిక ఆమె ఎందుకు చెప్తుంది? బాగున్నావు, చదువుకోవాలని వచ్చిందంటే ఇగో ఇది ఇక్కడ ముషిరాబాద్ కాడ సత్యనారాయణ స్వామి సెటప్లు ఉన్న వినాయకుడు ముద్దుగున్నాడు. నడుండి ఇంకొక వినాయకుడిని చూద్దాం. ఈడ హిమాయత్ నగర్లా మంచి అందమైన పెద్ద మహారాజ్ గణపతిని పెట్టిండ్రు. మీదికెంచి చూసినట్టయితే స్వామి నామాలల్ల వెంకటేశ్వర స్వామి, అట్లనే స్వామి కూర్చున్న సింహాసనం చుట్టూ కూడా అన్ని నామాలు. వినాయకుడికి కూడా ముద్దుగా నామాలతోటి అలంకారం చేసి శంఖచక్రాలు పెట్టి ముద్దుగా తెల్ల పంచగట్టి తెల్ల కండు వేసి ముత్యాల హారం వేసి స్వామిని అందంగా కూర్చోబెట్టిండ్రు. తెల్ల పంచ, దానికి కుంకుమ రంగు అంచు, తెల్ల కండువ, ముత్యాల హారము,
స్వామి నిమ్మలంగా కూర్చొని ఆ చెప్పుండి పెట్ట ఇక ఏమున్నది ఏం కథ అన్నట్టుగా ఇలబడ్డాడు. చూడండి నిమ్మలంగా కూర్చొని పంచను చూడండి, పంచ ఎంత అందంగా కట్టినరో, చాలా అందంగా కనబడుతున్నది పంచ కూడా స్వామిది. ఇది హిమాయత్ నగర్ లో ఉన్నటువంటి వినాయకుడు. ఇది మెయిన్ రోడ్డు మీదనే ఉన్నది, ఎందుకంటే ఇదంతా కూడా మెయిన్ రోడ్డు. ఇడికెంచి లిబర్టీ కాడికి పోయే మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి వినాయకుడు. ఇంత పెద్ద రోడ్డు మీద ఇంత అందమైన వినాయకుడిని పెట్టి ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టినరు. ఇది ఎన్ని అడుగుల విగ్రహం తమ్మి? 30 అడుగుల విగ్రహం. ఎంత? 30 అడుగుల విగ్రహం. 30 అడుగులు ఉందా తమ్మి? నేను 18-20 ఉండొచ్చు అనుకున్నా. 30-28 అడుగులు ఉన్నది. 30 అడుగులు అంతా కలిపితే 30 అడుగులు ఉంటారు. మొత్తం అంతా కలిపి 30 అడుగులా? ఎంత పడ్డది తమ్మి విగ్రహం? 3,20,000 పడ్డది. ఈ విగ్రహం ఎడికెంచి తెచ్చిండ్రు? ఇది మన జల్పల్లి శంషాబాద్ నుంచి ఒక చౌదరి ఆర్ట్స్ అని మంచి కళాకారుడు ఫేమస్, అక్కడ తేవడం జరిగింది. ఆడికెంచి తీసుకొచ్చి చౌదరి ఆర్ట్స్ కెంచి తీసుకొచ్చి చాలా బాగున్నది. ఇంత మంచి పెద్ద సింహాసనం మీద స్వామిని అటు ఇటు 2 దివాన్లు వేసి దివాన్ మీద ఇట్లా కూర్చోబెడతారు కదా, రౌండ్ పిల్లలు అంటారు కదా, రౌండ్ పిల్లలని వేసి కూర్చోబెట్టిండ్రు. స్వామి ఇప్పుడు ఈ స్వామిని నిమజ్జనం ఎప్పుడు మీరు? మేము September 4th 9 days కి ఈవినింగ్ 9 days నవరాత్రులు ఈ బేస్తారం థర్స్డే రోజు September 4th ఈవినింగ్ తీస్తున్నాం. మరి అన్ని పూజలు గిట్లా అన్ని ఏ సమయంకి చేస్తారు? చాలా డైలీ 9 o'clock కి షార్ప్ ఆరతి అటెండ్ అవుతారు, అందరు వస్తారు, అందరు వచ్చి చాలా ఘనంగా ఆరతి జరుగుతుంది. డైలీ ఒక కార్యక్రమం ఉంటది, తీర్థ ప్రసాదాలు అందరు పార్టిసిపేట్ అన్న ప్రసాదం చేసినాము. చాలా వైభవంగా చేసి హిమాయత్ నగర్ లో మన వినాయకుడు దాదాపు ఒక 6 years నుంచి. ఏం వినాయకుడు సెంటర్ అంటారు దీన్ని? ఇది హిమాయత్ నగర్ మెయిన్ రోడ్, హిమాయత్ నగర్ హిమాయత్ నగర్ లో ఉన్న వినాయకుడు. నీ పేరేంత? నా పేరు దుగ్ని సాయి కృష్ణ. నేను రోడ్డు మీద ఉన్నటువంటి వినాయకుడు హిమాయత్ నగర్ లా నడవండి. ఇంకొక వినాయకుడిని చూద్దాం పండి. వినాయకులను చూసుకుంటా పోతా ఉన్నాం. వినాయకులను చూసుకుంటా లిబర్టీ కాడికించి నడుచుకుంటా కోటిలో మస్తు వినాయకులు ఉంటాయి అంటే చూద్దామా అంటే ఇటు వచ్చిన రాంగనే శ్రీ మార్వాడి గణేష్ ఉత్సవ్ సమితి అని రాసినది. పెద్ద మండపం కట్టిండ్రు, పెద్ద గుడి అంతా 1, 2, 3 అంతస్తులు అంత మండపమే కట్టిండ్రు. నడువుండి లోపలికి పోయి వినాయకుడు ఎట్లున్నాడు ఏం కథ అన్ని చూద్దామండి పండి. స్వామిని చూడడానికి మెల్లగా నడుచుకుంటూ పోతుంటే చిన్న పబ్లికా. అరే హైదరాబాద్లో 11:30 అయినాకనే బయటికి వెళ్తారు ఆడోళ్ళు మొగోళ్ళు పోరలు పొట్టిగాళ్ళు అందరు నేసుకొని. ఇక్కడ చూడండి నా ఎంటకు వచ్చే పబ్లిక్ అంతా కూడా చిన్న పోరలు ఒక దిక్కు అయితే పోరతమ్మి, ఇక పోరలను వేసుకొని వచ్చిన తల్లులు ఇంకొక దిక్కు. ఇగో ఈ తల్లిని చూడండి ముద్దుగా పిల్లని వేసుకొని ముద్దుకొచ్చింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? హైదరాబాద్లో టైం ఎంత అవుతుంది తమ్మి? 11:30 దాటిందా దాటలేదా జర చూడు. 11:50 అవుతుంది. ఇప్పుడు జాతర సాగుతున్నది. మొత్తం వినాయకులను చూడడానికి పబ్లిక్ అంతా మస్తు పబ్లిక్. అటు చూడండి వస్తూనే ఉన్నారు, ఇటు చూడండి పెద్ద లైను పోతూనే ఉన్నది. చిన్న పబ్లిక్ కాదు, చిన్న కథ కాదు, మస్తు తిరుగుతున్నారు అమ్మ. అర్ధరాత్రి అయినాక మొత్తం ఆడోళ్ళు మొగోళ్ళు ఎగబడి తిరుగుతున్నారు వినాయకులు చూడడానికి. మొత్తం పెద్ద లైన్ సాగుతున్నది. అద్భుతంగా వినాయకులు మరి చిన్న మంచిగా పెట్టలేరు, ఎందుకంటే అప్పుడు అంట వినాయకులను చూడడానికి బొంబాయి పోదరంట మన వాళ్ళు అందరూ. కానీ ఇప్పుడు బొంబాయి దిక్కోళ్ళు కూడా మన దిక్కే వచ్చేటట్టున్నారు. అంత పబ్లిక్ ఈడనే తిరుగుతున్నారు. అంతకన్నా మంచి వినాయకులను పెట్టినరు. కాన్సెప్ట్ వినాయకులు అని కొన్ని అయితే, కథల వినాయకులు అని కొన్ని అయితే, ఓయమ్మ మస్తు వినాయకులు ఉన్నాయి. నడుండి పోదామండి లోపలికి. లోపట కథ కూడా శురువైతుంది, వినాయకుడికి సంబంధించిన కథ శురువైతుంది.
ఆడ మొత్తం బర్బరీకుని కథ అంతా విన్నాం కదా. బర్బరీకుడు ఎవరైతే మొత్తం కురుక్షేత్ర సంగ్రామానికి సాక్షిభూతంగా ఉంటాడో ఆయనే బర్బరీకుడు. ఆయన తల రాజస్థాన్ అటువైపు అంతా కూడా చాలా కాటూర్ రాజస్థాన్. ఈయన తల కట్ చేసుకుంటే కాటులో పోయి పడ్డదంట. అందుకని కాటులో ఈయన తలను పూజ చేస్తారు. ఆ స్వామి బర్బరీకుడు ఈయన. ఇది బర్బరీకుని కథ. త్రిబాణధారి బార్బరిక్, తీన్ బాణధారి బార్బరిక్, త్రిబాణధారి బార్బరిక్ అంటారు. అయితే ఈ మార్వాడి గణేష్ సమితి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈడ వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే పోయిన కింద కూడా నేను వచ్చిన స్వామికి ఉన్నటువంటి ఈ పాదాలు రెండు కూడా బంగారము, ఈ మూషికం కూడా బంగారము, ఈ చిట్టి మూషికం, ఈ పాదాలు బంగారము, ఈ మూషికము బంగారము. ఇక్కడ ఉన్నటువంటి గద ఉన్నది కదా, ఈ గద అంతా కూడా వెండి గద. అట్లనే స్వామి చేతుల కంకణాలు బంగారము. రెండు కంకణాలు ఏవైతున్నాయో స్వామి చేతులకు అవి బంగారము. స్వామికి దంతాలు ఉన్నాయి కదా, ఆ దంతాలు కూడా బంగారము. స్వామి చేతుల ఏదైతే చక్రం ఉన్నది వెండిది, తిలకం ఏదైతుందో అది కూడా వెండిది. తర్వాత చేతిలో ఉన్న ఓ ఉస్కో క్యా బోల్తే భయ్యా, బాల అంటారు కదా, బాల ఆ చక్రం ఆలమే. ఇది బాల అంటారంట. అంటే ఆ ఆయుధం బాల ఆయుధం ఏదైతుందో అది కూడా వెండి, వెండి బంగారం, వెండిదట. ఇగో ఈ స్వామి మార్వాడి గణేష్ స్వామి కాబట్టి వాళ్ళు మొత్తం స్వామికి సంబంధించినటువంటి నగలన్నీ కూడా బంగారంతో చేయించారు. స్వామికి పైన చూడండి ఒక్కసారి బర్బరీకుని పెట్టిండ్రు. ఈ సంవత్సరం బర్బరీకుని కథతోటి వీళ్ళు ఇదంతా నడిపిస్తుండ్రు కాబట్టి బర్బరీకుడు మీద ఆయన పూజనీయుడు కాబట్టి అట్లనే ఇగో ఇదంతా కూడా చేసిండ్రు. రెండు అందమైన నెమళ్ళు, అటొక నెమలి ఇటొక నెమలి, అందమైన నెమళ్ళు. స్వామి ముద్దుగా సోఫా కుర్చీలో కూర్చొని రెండు దిండ్లు అటు ఇటు పెట్టుకొని నిమ్మలంగా రిలాక్స్ అవుతున్న బిడ్డ నేను అన్నట్టుగా ఉన్నాడు చూడండి. वी आर वेरी हैप्पी एवरी ईयर वी डू. हम लोग एक नई प्रथा, नया थीम, नया कॉन्सेप्ट लाते हैं भगवान के प्रति. अपने यंग जनरेशन बच्चों को, आने वाली पीढ़ी को हिंदू धर्म क्या है. लास्ट ईयर वी हैव डन सीता माता समाधि. बिफोर दैट वी हैव डन माँ वैष्णव देवी. दिस ईयर द वेरी फेमस गॉड. राइट नाउ कलयुग इज गोइंग ऑन. इन दिस कलयुग, ये कलयुग में राजा श्याम दरबार जो बर्बरिक भगवान ने अपनी शीश की दान दिया और उसी से भगवान लॉर्ड कृष्णा हैज गिवन हिम ए शीश का दानी. दिस टाइम वी हैव डन दिस थिंग. श्याम खाटू श्याम అని ఈ ఎవరైతే బర్బరికుడు తన ఆత్మ బలిదాన్ని చేసి గొంతు కోసేసుకుంటే ఆయన తలకాయ పోయి కాటు అనే ప్రదేశంలో పడుతుంది రాజస్థాన్ లో. ఆడ ఆ స్వామిని కాటు శ్యామ్ బాబా అని కొలుచుకుంటారు వాళ్ళందరూ. శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడంటే కలియుగం ఉన్నన్నాళ్ళు నీ తలకాయకి పూజలు జరుగుతూనే ఉంటాయి, ఇది నా వరం అంటాడు. ఎందుకంటే కృష్ణుడే జగద్గురువు, ఈ శ్యామ్ బాబాకి కూడా కృష్ణుడే గురువు. అందుకని ఆయన వరం ఇస్తాడు. ఆ కథను వీళ్ళు చెప్పిండ్రు ఈ సంవత్సరం. అన్న रीजन क्या है यही कथा बताने के लिए? ये रीज़न ये है कि अपने हिंदू धर्म में अभी यंग जनरेशन को ये कथा मालूम नहीं है, तो उसके लिए हम यही सोचते हैं कि ये सब चीज़ मालूम हो. जैसा मुंबई में भाग्यनगर के राजा फेमस है, लालबाग के राजा, वैसे हमने नाम दिया है भाग्यनगर के राजा, जिसके 2 चरण सोने, दान सोने के है और तिलकम सोने का है, बाकी का पूरा आभूषण पूरा चांदी में. ये हमारे संस्था का नहीं है, ये हमें डोनेशन आया. పూజ చేసింది మంచిగా ఎవర్ బి ఫ్యామిలీస్ మంచి జరిగింది, దానికోసం అది డొనేషన్ ఇచ్చింది. ఇక్కడ చేసుకుంటే మంచి జరిగిన వాళ్ళందరూ ఈ డొనేషన్లు ఇచ్చిండ్రు అంట చూడండి. అన్న నేను పోయిన సంవత్సరం కూడా వచ్చిన, అప్పుడు సీతమ్మ ధర్తి సమాధి సీతమ్మ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది, భూమాత దగ్గరికి వెళ్ళిపోతుంది. పిల్లల్ని ఇద్దరిని లవకుశుల్ని వాళ్ళ నాయనకి ఇచ్చేసి సీతమ్మ వెళ్ళిపోయే కథ చేసిండ్రు. ఈ త్యాపకు పిల్లలందరికీ మన తెలుగు, మన ఆధ్యాత్మికత, మన సనాతన ధర్మం ఏదైతున్నదో పిల్లలందరికీ ఆ విషయం తెలవాలి. ఎప్పుడు ఫోన్లలో మోకాలు పెట్టుకొని కూర్చున్నాడు కాదు, ఇట్లా బయటకు వచ్చి చూసి ఇటువంటి అన్నీ తెలుసుకోవాలని అని మంచి ఆలోచనతో చేసిండ్రు. అన్న శనార్థులు అందరికీ ఇగో ఈడ ఈ గణనాయకుడిని చూసినాం కదా,
చూసినాం కదా మార్వాడి ఉత్సవ సమితి వాళ్ళ మార్వాడి గణేష్ ఉత్సవ సమితి వాళ్ళ గణేషుని చూసినాం కదా. నాడుండి ఇంకొక గణేషుని చూద్దాం. పోయేస్తానా, నమస్తే. కోటి నుండి వినాయకులను చూసుకుంటూ పోతుంటే ఇగొకడు ఒక పెద్ద వినాయకుడు చాలా ముద్దుగున్నాడు. అర్ధనారీశ్వరుడు ఉంటాడు కదా, ఆ అర్ధనారీశ్వరుడు వినాయకుడు అన్నమాట. చూడండి ఒకసారి స్వామి ఒక దిక్కు శివుడు, ఇంకొక దిక్కు పార్వతీమాత లెక్క. ఒక దిక్కేమో పులి చర్మం కట్టుకొని స్వామి కనబడుతున్నాడు, ఇంకొక దిక్కేమో అమ్మవారు చీర కట్టుకున్నటువంటి అమ్మవారు కనబడుతుంటారు ముద్దుగా. ఒక దిక్కు రెండు కింద ఉన్నటువంటి చేతులు అమ్మవారి చేతులు అయితే, మీద ఉన్నటువంటి చేతులు స్వామి చేతులు. నాగులు నెత్తి మీద ఉన్నాయి. మంచిగా ముఖం మాత్రం వినాయకుని ముఖం. ఇది చెప్పల బజార్ దిక్కున్న వినాయకుడు. నడుండి ఇక నడుచుకుంటూ పోతే ఇంకొక మంచి వినాయకుడు ఉండంటే అది కూడా చూద్దాం పండి. ఇట్లనే చెప్పల బజార్ దిక్కు నుండి మళ్ళీ కోటితోవకు వస్తే ఈడ ఇంకొక వినాయకుడు మంచిగా గద్ద మీద డ్యాన్స్ చేస్తున్న వినాయకుడు. స్వామిని చూడండి ముద్దుగా టింగి మన ఆడుతున్నాడు స్వామి. అబ్బా మంచిగా ఆడుకుంటున్నాడు. ఆడుతా గాలిలాడు కూడా మళ్ళీ ఒక విశేషం కదా, ఎందుకంటే గాలిలో గద్ద ఎగురుతుంది. ఎగురుతున్న గద్ద కొండ మీద ఆగింది. ఆగిన గద్ద మీద స్వామి డ్యాన్స్ చేస్తున్నాడు. ముద్దుగున్నాడు స్వామి. దండ పెట్టుకోండి. ఇట్లా తీరు వినాయకులను చూపించుకుంటూ తిరుగుతున్నా. నడవండి ఇక నా వెనక.